ఈరోజు ఎంతో ప్రత్యేకమైన రోజు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అంటే దాదాపు 19 సంవత్సరాల తర్వాత మనం ఇక్కడ అందరూ ఒకే వేదిక మీద కలుసుకోబోతున్నాము. దయచేసి మీలో మీరు మాట్లాడకుండా తర్వాత మీకు అందరికీ సమయం ఇస్తాము. కార్యక్రమం మీద శ్రద్ధ పెట్టాలని కోరుకుంటున్నాను. కింద కూర్చున్న వాళ్ళందరూ మాకు అక్షరాలను నేర్పించినటువంటి గురువులకు స్వాగతం, సుస్వాగతం. మాకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి గుర్తుపడుతున్నారా? కటింగ్ ఉంది కాబట్టి అందరినీ గుర్తుపట్టట్లేదు కదా, మీరు ఎవరిని గుర్తుపట్టట్లేదు. మాకు అక్షరాలను నేర్పించినటువంటి గురువులకు స్వాగతం, సుస్వాగతం. ఫోటోగ్రాఫర్ ఏదో చెప్తున్నారు, ముందున్న వాళ్ళు కొంచెం వినండి. క్యాండిడేట్ పిక్స్ బాగా తీస్తున్నారండి కింద కూర్చున్న వాళ్ళందరూ. నా పిక్స్ అయితే బాగా రావాలి, ఎవరు బాగా తీయకపోయినా విత్ ఫైన్. వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. మా ఆహ్వానాన్ని మన్నించి ఎంత కష్టపడి ఆరోగ్య పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకొని వచ్చినందుకు మా యొక్క నమస్కారాలు. పిలవగానే ఎక్కడో దూర ప్రాంతం నుండి వచ్చి మా యొక్క ఆహ్వానం మన్నించి వచ్చినందుకు చాలా సంతోషం. జనపాల శంకరయ్య గారికి స్వాగతం, సుస్వాగతం. లేటెస్ట్గా వచ్చారు శ్యామ్ సారు, శ్రీధరాచార్య సారు, మల్లేశం సారు, దయచేసి మీరు మా ఆహ్వానాన్ని మన్నించి వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. సంజయ్ రెడ్డి సార్ లేటుగా వచ్చిన లేటెస్ట్గా వచ్చారు. పూర్వ విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమాన్ని ఒక చక్కని జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ప్రారంభిద్దాం. అందరం కూడా ఈ కార్యక్రమంలో నిమగ్నం అవుదాం. యా కుందేందు తుషారహారధవల యా శుభ్రవస్త్రాన్విత యా వీణా వరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవై సదా పూజితా सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः
దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి సదాశివ దీపోహారతి పాపాని దీపదేవి నమోస్తుతే. ఇది మన సంస్కృతి, ఇది మన ఆచారం. జ్యోతి అనేది జ్ఞానానికి ఒక మంచి చిహ్నం. మన జీవితాల్లో, మన అందరి జీవితాల్లో కూడా మంచి జ్ఞానం అనే వెలుగులతోటి జ్యోతి అనేటువంటి మన అందరి జీవితాల్లో ఉండాలని కోరుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని చక్కని జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ప్రారంభించుకుంటున్నాం. అందరికీ కూడా శుభాభినందనలు. నా పేరు బొమ్మ సంతోష్. నేను 2006 వరకు ఇక్కడ చదువుకొని తర్వాత సిరిసిల్ల నా ప్రయాణం ఎడ్యుకేషన్, తర్వాత హైదరాబాద్లో బీఫార్మస్ కంప్లీట్ అయిపోయిందండి. రీసెంట్గా ఎంఫార్మ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఐ వాజ్ కంప్లీటెడ్ మై బీఫార్మ్ విత్ MBA ప్లస్ ఎంఫార్మసీ. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ మార్కెటింగ్ మేనేజర్ ఇన్ ఫార్మా ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సార్. ఇదే స్కూల్లో 2006 వరకు విద్యాభ్యాసం కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత కరీంనగర్లో డిగ్రీ, ఇంటర్ ట్రినిటీ కాలేజ్, MBA వచ్చేసి జ్యోతిష్మతి కాలేజ్, తర్వాత LLB కంప్లీట్ చేసిన. ప్రస్తుతం ఎస్ బ్యాంక్లో CV మేనేజర్గా పనిచేస్తున్నా నేను. నాకు మా మిస్సెస్ వచ్చేసి PDS డాక్టర్, 2 బాబులు. ప్రస్తుతం హైదరాబాద్లో సెటిల్డ్. రీసెంట్గా ఇల్లు కూడా పర్చేజ్ చేసుకున్నా. బాగా వెల్ సెటిల్డ్. ఇప్పుడైతే ఇది రావడానికి కూడా చాలా సంతోషంగా. నేను సతీష్ను, జినక సతీష్. మీ అందరూ తెలిసే ఉంటుంది. దాదాపు 19 సంవత్సరాల తర్వాత కలుసుకున్నట్టు చాలామంది గుర్తుపట్టలేరు. మీ అందరినీ, మనందరం ఇలా కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ప్రస్తుతం గల్ఫ్లో బెహ్రెన్లో పనిచేస్తున్నాను. వరల్డ్ 2nd లార్జెస్ట్ కంపెనీ, అల్యూమినియం కంపెనీ అల్బాలో నేను యూనిట్ ప్లాంట్ ఆపరేటర్గా పనిచేస్తున్నాను. నాకు మ్యారీడ్ అయింది, 2 పాపలు, 1 బాబు. ఇంత సంతోషం, ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. అందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. 2006 వరకు అమ్మాయిలు రాకపోతే ఇంటర్ రాజర్ల జూనియర్ కాలేజ్ గోలాపల్లిలో, తర్వాత వికాస్ డిగ్రీ కాలేజ్ తిరుసిరిలో, తర్వాత నా BD కాలేజ్ జ్యోతిష్మతి కాలేజ్ అయిపోయింది సార్. తర్వాత శాతవాహన యూనివర్సిటీ నుండి PG 2015 అయిపోయింది. తర్వాత నేను ఏదైతే స్కూల్లో చదువుకున్నానో అదే స్కూల్లో ఒక 3 సంవత్సరాలు విద్యా వాలంటీర్గా కూడా చేశాను. ఒక 2 సంవత్సరాలు మరిమర్ల హై స్కూల్లో జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా చేయడం జరిగింది. ఇంతమంది నాకు చదివి చెప్పిన గురువుల ముందు ఇంత ధైర్యంగా మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు గివ్ దిస్ ఆపర్చునిటీ. రిజల్ట్ సబ్మిట్ చేస్తాం. పెళ్ళి 2013లో అయింది సార్. 2 పిల్లలు, పెద్ద అబ్బాయి 4th క్లాస్, చిన్న అబ్బాయి ఇప్పుడు నర్సరీ. మనకంటే ముందు మన పిల్లగానే ఇంత రిస్క్ తీసుకొని వచ్చిన గురువులందరికీ మా యొక్క వందనం సార్. ఎందు గురించి అంటే చాలా సీనియర్లు కూడా ఉన్నారు. తగ్గని కాదనుకుంటూ వచ్చినందుకు ధన్యవాదాలు సార్. నా పేరు వచ్చి వెంకటేష్ అండి. నేను ఇదే స్కూల్లో 2006 వరకు 10th బ్యాచ్ నాది. ఇంటర్ వచ్చి సిరిసిల్ల, డిగ్రీ వచ్చి కరీంనగర్, MBA వచ్చి హైదరాబాదు. ప్రజెంట్ నేను IDFC బ్యాంకులో ఆపరేషన్ మేనేజర్ వర్క్ చేస్తున్నాను. కామారెడ్డిలోనే ఉంటున్నాను ఫ్యామిలీతోటి. నాకు 1 పాప 1 బాబు. 2014లో పెళ్ళయింది. 2 పాపలు, 2 బాబు, 1 పాప. పాప 11 సంవత్సరాలు, బాబు 3 years. వచ్చేసి నేను హౌస్ వైఫ్ అండ్ టీచింగ్ చేస్తున్నా. ఇక్కడ లోకల్లో ఉంటున్నా. మా సార్ గోల్డ్ వర్క్ చేస్తాడు. నా పేరు గౌతమి. అయితే నా కాల్ చేయకైతుంది, సారీ. అందరికీ హాయ్. నా పేరు అరుణ. నేను 2026వ సంవత్సరం ఇక్కడ 10th పూర్తి చేసుకున్నాను. ప్రస్తుతానికి నాకు మ్యారేజ్ అయింది. మా భర్త పేరు మహేష్, నా సీనియర్. మాకు 2 పిల్లలు. పాప పేరు జెసికా, బాబు పేరు జోయల్. పాప 10th, బాబు 8th క్లాస్ చదువుతున్నాడు. మేము సిరిసిల్లలో ఉంటున్నాం. మా ఆయన పాస్టర్గా పనిచేస్తున్నాడు. థ్యాంక్ యూ అండి. నేను హౌస్ వైఫ్గా ఉంటున్నాను. మా ఉపాధ్యాయులకి, నా విద్యార్థులకి అందరికీ నా పూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ సమ్మేళనానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది. అందరూ కలవడానికి ఈ అవకాశం ఏర్పాటు చేసిన వాళ్ళకు కూడా అందరికీ థ్యాంక్స్. నాకు 1 అమ్మాయి, అబ్బాయి.
అమ్మాయి పేరు సాత్విక, అబ్బాయి పేరు రోహిత్. ఇప్పుడు హౌస్ వైఫ్గా చేస్తూ కుకింగ్ చేస్తున్నా. మా సారు డ్రైవింగ్ చేస్తాడు. నేను ఇప్పుడు ఖాళీగానే ఉంటున్నాను సార్. ఇప్పుడే వెళ్ళిపోతా అండి ప్రాబ్లం అయితే. అందరికీ నమస్కారం. నా తోటి విద్యార్థులకు, నాకు చదువు చెప్పిన ఉపాధ్యాయులకు నా పాదానికి వందనం. నేను ఇక్కడ 2006లో 10th కంప్లీట్ చేసుకున్నా. సిరిసిల్లాలో డిగ్రీ, ఇంటర్ కంప్లీట్ చేసుకున్నా. హైదరాబాద్లో MBA కంప్లీట్ చేసుకున్నా. తర్వాత ఒక ప్రైవేట్ కంపెనీలో లాస్ట్ 11 months వరకు జాబ్ చేశా. ఇప్పుడు ఖాళీగానే ఉంటున్నా. కొన్ని అనివార్య కారణాల వల్ల ఖాళీగా ఉంటున్నా. థ్యాంక్ యూ. గీత గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అనేది చెప్పు అనేది ఏం చేద్దాం, ఏం కూర అయితే ఈవినింగ్. నాకైతే మటన్ కావాలి. మళ్ళీ అసలే ఫుడ్ తినేది నీ బయట ఫుడ్ కావాలి. కొంచెం నువ్వు వంట చేసి పెట్టావా? ఏం వంట చేస్తావు? నా పేరు వనజ, ఆయన పేరు తిరుపతి. నాకు ఇద్దరు పాప బాబు. ప్లే స్కూల్ పెడుతున్నా. ప్రతి ఒక్క పిల్లల్ని మా స్కూల్లోనే జాయిన్ చేయాలని కోరుతున్నాను. అసలు నేను జామకాయలు దొంగతనానికి అవి అన్నీ మర్చిపోకు, తొందరగా రా. నా పేరు రేష్మ. నేను హౌస్ వైఫ్, కుకింగ్ చేస్తాను. నాకు ఒక బాబు రేఖ 10th క్లాస్ చదువుతుంది. ఆయన పేరు అజీమ్. ఆయన కలిపి వెళ్ళారు. ఇప్పుడు ఖాళీగా ఉంటుంది. ఇక్కడ డ్రైవింగ్ చేస్తారు. తొందర కంప్లీట్ చేయండి, లేట్ అవుతుంది, 2 అవుతుంది. అంతే, ఇలా ఆట పట్టించడం. ఉపాధ్యాయులందరికీ అండ్ విద్యార్థులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు స్వప్న. 2006 వరకు 10th ఇక్కడే కంప్లీట్ చేశాను. తర్వాత స్టడీ మీద ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల 2 years డిస్కంటిన్యూ. ఇక్కడ గౌడ్ జూనియర్ కాలేజీ పడడంతో మళ్ళీ 2 సంవత్సరాలు నాకు అర్థమైపోయింది స్టడీ విలువ. ఆ తర్వాత ఇక్కడే ఇంటర్ కంప్లీట్ చేశా. కాలేజీ టాపర్గా నిలిచా. తర్వాత ఇక్కడ ప్రిన్సిపాల్ సారు నాకు ఫ్రీగా అయ్యప్ప డిగ్రీ కాలేజ్లో ఫ్రీ సీట్ ఇచ్చిండు. తర్వాత కాకతీయ యూనివర్సిటీలో MCOM కంప్లీట్ చేశా. 4 years SR జూనియర్ కాలేజ్లో JLగా చేశా. 4 years బ్యాక్ మ్యారేజ్ అయింది. మా హస్బెండ్ వచ్చేసి కానిస్టేబుల్. ప్రజెంట్ ఇప్పుడు చిన్న బాబు, ఖాళీగానే ఉంటున్నా మేడం. సిద్దిపేట సార్, అక్కడనే చేస్తాను సివిల్ కానిస్టేబుల్. థ్యాంక్ యూ. HM సార్ తోటి మీకున్న అనుభవాలు, మీరు తిన్న దెబ్బలు, మీరు ఏదో రకమైన ఏం గుర్తులేనట్టు ఇక్కడ వేదిక మీద ఎంతమంది ఉన్నారు చూడండి. వీళ్ళందరితోటి ఏదో ఒక చిన్న జ్ఞాపకం కూడా మీ మాటలతో పాటు చెప్పుకోవాలి కదా సార్. చిన్నప్పుడు నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు మన ప్రిన్సిపల్ సారు ఇంటికి వచ్చి తలుపు చంద్రక చూసేవాడు సార్. ఇది చదువుతుండాలి. మరి అవి చెప్తలేరు ఇక్కడ చెప్పడమే అదే పెద్ద మహాయజ్ఞం అయిపోతుంది. మీకు చెప్పాలి, అవి కూడా చెప్పండి. చెప్తే కొంచెం అది వేరే ఉంటుంది. మా నుండి దూరమైన కూడా సార్, మా భగవంతరావు సార్ అయితే మాకు లెక్కలు చెప్పేటప్పుడు కూరగాయల గంప ముచ్చట చెప్పేటోడు. బాగా కూరగాయ గంపలు ఎన్ని కూరగాయలు ఉన్నాయి, ఏ కూరగాయలు ఉన్నాయని చెప్పి చాలా చెప్పేవాడు సార్. మా నుండి భౌతికంగా దూరమైన కూడా మా మనసులో ఎప్పటికీ మేము స్మరించుకుంటూనే ఉంటాం. థ్యాంక్ యూ సార్. చెప్పమ్మా. నా పేరు సంధ్య. మా ఇంటికి జగన్మోహన్ రావు సార్ గారు తిరుపతి సార్ వచ్చారు. కానీ అప్పుడు చదువుకుంటలేను. వాళ్ళు వచ్చిరని అప్పుడే బుక్ ఎంబడే పట్టుకొని చదివినట్టు యాక్టింగ్ చదివినట్టు చెప్పినప్పుడు. కానీ నేను అప్పుడు చదువుకోలేను, నిద్ర అయిన అప్పటికే. సార్ గారు ఎప్పుడు నైట్ టైంలో వచ్చి చదువుతురా లేదా అని బాగా చూసేవారు. సార్ థ్యాంక్ యూ సార్. గంటే సార్. పేరు లలిత. నేను MBA కంప్లీట్ చేశాను. ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నాము. నాకు 3 members కిడ్స్. ఓకే, మా హస్బెండ్ ప్రైవేట్ ఎంప్లాయ్. ఓకే, నాకు యాక్చువల్లీ హిందీ అయినా ఇంగ్లీష్ అయినా రాకపోయేది అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ నుంచి చాలా భయపడేదాన్ని. ఇప్పటికైనా స్టేజ్ ఫస్ట్ టైం నేను వచ్చిందంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను 6th క్లాస్లో వచ్చాను ఇక్కడికి, ఈ స్కూల్కి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను హిందీ కానీ ఇంగ్లీష్ అయితే గ్రామర్లో సార్ చెప్తేనే నేను నేర్చుకున్నాను. ఇప్పటికీ నా మైండ్లో అదే ఫిక్స్ అవుతుంది సార్. ఎక్కడికి వెళ్ళినా నాకు అదే గుర్తుండిపోద్ది. నేర్చుకున్నా అంటే
హిందీ అంటే నాకు రాయడం కూడా తెలియకపోయేది, అసలు ఏమీ తెలియదు. నార్మల్గా చదువుకున్నామా అయిపోయిందా, ఎగ్జామ్ వరకు రాసామా వెళ్ళిపోయామా అంతే ఉండేది. కానీ మేడం గారు దెబ్బలు కూడా తిన్నాం మేము, అసలు మట్టలు పెండి కొట్టేది మేడం. తన వల్ల ఇప్పటికైతే మా పిల్లలకి కూడా నేర్పించుకునే స్టేజ్లో ఉన్నాము. ఇప్పటికైతే ఇంగ్లీష్ అండ్ హిందీ, మ్యాథ్స్ వచ్చేసి అయితే సార్ అంతేనా ఇంటింటికి వచ్చి నైట్లో కూడా వీళ్ళు చదువుతున్నారా లేదా అనేసి డోర్లు కొట్టేసి కూడా చూసేవాళ్ళు. సార్ మీ వల్ల మేము ఇప్పటివరకు అయితే బాగానే ఉన్నాం సార్. మ్యాథ్స్ అయితే సార్ అందరి గురించి అంటే నాకు ఎక్కువ చెప్పగానే తొందరగా రెస్పాండ్ అయ్యి ఇక్కడికి వచ్చేసినందుకు చాలా. నాకు చదువు చెప్పిన సార్ మేడం అందరికీ, నా ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. సార్లతో మాకు చాలా విలువైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఉమరాణి మేడం మిమ్మల్ని అయితే మేము ఎప్పుడు కూడా మర్చిపోలేం. మీ సాంగ్ కూడా మేము ఎప్పుడు కూడా మర్చిపోలేం. మీ సాంగ్ మేడం ఆకులో ఆకునై కొమ్మలో కొమ్మనై ఈ అడవి దాటిపోనా ఎటులైనా ఇచ్చటనే నిలిచిపోనా. సంజీవ్ రెడ్డి సార్ మీ సాంగ్ కూడా ఉంది. ఆరేడు గొట్టంగా మరదల మరదల పీడిలు చుట్టంగా మరదల మరదల. జగన్మోహన్ రావు సార్ మీరు వచ్చేసరికి నేనైతే చదువుకుంటున్నా 10th. మీరు ఆ విధంగా కష్టపడి చెప్పడం వల్ల రిజల్ట్ బాగా వచ్చింది. మేము కష్టపడి చదువుకున్నాం. మీ విలువ మాకు చాలా బాగా తెలుసు. మీరు చెప్పిన పద్ధతుల వలన మా పిల్లల్ని కూడా ఇప్పుడు మేము అదే విధానంగా పెంచుతున్నాం. వాళ్ళు కూడా మా పిల్లలు, నాకు 2009లో పెళ్ళయింది. మా ఆయన పేరు అశోక్, నా కొడుకు పేరు సాయి చరణ్, నాకు 2 కవల పిల్లలు సాహిత్య సహస్ర వాళ్ళ పేర్లు. పిల్లలు చాలా సిన్సియర్గా ఉంటారు. మా ఆయన దుబాయ్ వేయండు. తిరుపతి సార్ అయితే మా ఊరే ధర్మారం. భగవంతరావు సార్ మన నుండి దూరం అయిపోయిండు. ఆ సార్ అట్లా చనిపోయినప్పుడు నేను పోయిన దగ్గరుండి చూసిన. కరోనా టైంలోనే అట్లా జరిగింది. సార్కి చాలా బాధ కలిగింది. వాళ్ళ ఇంట్లో కూడా చాలా మిస్ అయిపోయారు సార్ని. మనందరి మధ్యలో ఇప్పుడు లేకపోయినా సార్ జ్ఞాపకాలు చాలా మన మధ్యలో ఉన్నాయి. లక్ష్మీనారాయణ సార్ మీరు ఇంత మిమ్మల్ని గ్రూప్లో కూడా మీ గురించి మాట్లాడుకున్నాం సార్. మీరు వచ్చిర్రు, జగన్మోహన్ సార్ వచ్చిర్రంటే మాకు చాలా సంతోషంగా ఉంది. మన మధ్యలో పీటీ సార్ రాలేరంటే కొంచెం రమణన్ సార్ మా చెల్లె వాళ్ళది మొన్నే గెట్ టుగెదర్ అయ్యింది. అప్పుడు రమణన్ సార్ గారు వచ్చిర్రు. ఇప్పుడు ఇక్కడ ఉండుంటే ఇంకా బాగుండు. సార్ మాత్రం ఏం చేంజ్ కాలేడు. ఎట్లున్నాడు అంటే ఇప్పుడు ఇక్కడ పీటీ సార్ కాబట్టి అప్పుడు ఎట్లున్నాడో ఇప్పుడు కూడా అట్లే ఉన్నాడు. చాలా బాగున్నాడు. వెంకటరమణ సార్ హిమాలయ పర్వతాలు ఏర్పడక ముందు అక్కడ ఏం సముద్రం ఉండే అని అడిగిర్రు కదా సార్. అప్పుడు ముందే నేనే చెప్పిన, అందుకే నాకు అది ఇప్పటి వరకు కూడా అట్లే గుర్తుండిపోయింది. తెత్తి సముద్రం ఉంది అని చెప్పారు కదా సార్. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు అట్లే గుర్తుండిపోయింది. నేను నిద్రలో లేప అడిగినా కానీ అది మాత్రం మాకు గుర్తుండిపోతుంది. మన తిరుపతి సార్ అయితే నాకు 10th ఏమో అది బుక్ ఒకటి మిస్ అయిపోతే సార్ టిక్ పెట్టుకున్న బుక్ మరి నాకు ఇచ్చేసిండు. ఎందుకంటే అమ్మాయి బుక్ మిస్ అయిపోయిందట అని సార్ బుక్ ఇచ్చేసిండు. సార్ అందరూ మిమ్మల్ని ఇట్లా కలవడం చాలా సంతోషంగా ఉంది. మా సుష్మా బేబీని కలవడం కూడా చాలా సంతోషంగా ఉంది. అందరికంటే బాగా ఇప్పుడు ఇంకా పెళ్లి కాకుండా ఒక సుష్మా కథ ఇప్పుడు మిగిలిపోయింది. తొందరలోనే సుష్మాకు పెళ్లి కావాలని మేము అందరం కోరుకుంటున్నాము. నా పేరు వాణి. 2006 వరకు నేను 10th ఇక్కడే చదివాను. తర్వాత సిరిసిల్లాలో ఇంటర్ డిగ్రీ పూర్తి చేశాను. తర్వాత మ్యారేజ్, పిల్లలు, హౌస్ వైఫ్. మా సార్ టీచర్. అంటే ఎందుకంటారా అనుకున్నా, వరకు మైక్ ఇచ్చినా కూడా మాట్లాడేంత అది. ఉపాధ్యాయులకు, నా తోటి విద్యార్థులకి అందరికీ నమస్కారం. నా పేరు మమత. నేను 10th కంప్లీట్ చేసుకున్నాను. నాకు 3 ఆడపిల్లలు. మా ఆయన దుబాయ్ పోతాడు, నేను హౌస్ వైఫ్. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు నా పూర్వకంగా నమస్కారము. మా ఆయన పేరు అశోక్, బైక్ మెకానిక్. నాకు 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, 1 అబ్బాయి. రుద్రవరంలో ఉంటాము, హౌస్ వైఫ్, టైలరింగ్ చేస్తా. ఇక్కడ 2006 వరకు 10th చదువుకున్నా. సిరిసిల్లాలో ఇంటర్ పూర్తి చేసిన. వికాస్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ కంప్లీట్ చేసా.
ప్రస్తుతం ఇప్పుడు హౌస్ వైఫ్. మా ఆయననేమో కంప్యూటర్ హార్డ్వేరింగ్ చేశాడు హైదరాబాద్లో. నాకు 2 పిల్లలు. పాప పేరు లౌక్య, మా బాబు పేరు సూర్యతేజ. 7th క్లాస్ బాబు, పాపనేమో 3rd క్లాస్. నమస్కారం. నా తోటి విద్యార్థి. హాయ్, నా పేరు సుమలత. నాకు ఒక బిడ్డ, ఒక కొడుకు. మా ఆయన ముంబైలో ఉంటాడు. నేను హౌస్ వైఫ్. సంతోష్ ఒకసారి మైక్ చూడు. మా సారు పగారు చేస్తారు. నాకు 3 పిల్లలు. నేను హౌస్ వైఫ్ చేస్తాను. మైక్ దగ్గర పెట్టు. మా పెద్ద పాప పేరు వైష్ణవి, చిన్న పాప పేరు శ్రీవిద్య, కొడుకు పేరు మిథున్. నా పేరు సంధ్య. ముందుగా నాకు విద్య చెప్పిన నా గురువులకు ముందుగా పాదాభివందనాలు. 19 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా. ఫ్రెండ్స్ కూడా కలుస్తారా కలవరా అని అసలు నేనే వస్తాను రాను అని అనుకున్నా. కానీ నేను వచ్చినా నా ఫ్రెండ్స్ని కలిసిన మా ఫ్రెండ్స్ అందరికీ హాయ్. ఒకసారి ముందుగా జగన్మోహన్ సారు, ఆయన చదువు గురించి ఎంత చెప్పినా అప్పుడు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు మన పిల్లలకు మనం వచ్చిన తర్వాత హోంవర్క్ చేపించడం, చదువు చెప్పడం అవన్నీ చేసరికి మాకు చదువులో అప్పుడు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు నాకు చెప్పేసరికి నాకు అర్థం అవుతుంది. సార్ మీకు పాదాభివందనాలు. తోటి విద్యార్థులకు నమస్కారాలు. నా చదువు చెప్పిన గురువులకు నమస్కారాలు. నేను హౌస్ వైఫ్ను. నాకు 2 పాప బాబు. నా పాప 9, బాబు 8. మండలం, మాది గుంటూరు గ్రామము. దగ్గర పెట్టుకో. హలో హలో మాది వ్యవసాయమే. మాకు 10 ఎకరాలు ఉంది. 5 ఎకరాలు, 1 ఎకరం ఇచ్చిన పరిచయ వేదిక అయిపోతే మిగతా కార్యక్రమాలు ఉంటాయి. దయచేసి తొందరగా ప్రతి ఒక్కరూ తమ పేర్లు, ఏం చేస్తున్నారో త్వరగా చెప్పండి దయచేసి అండి. అది కాదండి, నమస్కారం. నా ఫ్రెండ్స్ హాయ్. నాకు ఒక పాప 5th క్లాస్. మా ఆయన పేరు తిరుపతి, ఫారెన్ వెళ్తాడు. నేను హౌస్ వైఫ్. నేను హౌస్ వైఫ్. నా పేరు సుమలత. మాది ఎగ్లాస్పూర్ నుండి వచ్చి సైకిల్ మీద ఇక్కడ 10th వరకు చదువుకున్నాం. మేము అక్కడ నుండి వచ్చేటోళ్ళం. 8 మెంబర్స్ ఆడవారు. హెడ్ మాస్టర్ సార్ అక్కడికి ఎగ్లాస్పూర్కి నడుచుకుంటూ వచ్చి ప్రొద్దున మమ్మల్ని తీసుకొని వచ్చి మళ్ళీ ప్రొద్దున వరకు ఇక్కడ ఉండేటోడు. చాలా థ్యాంక్స్ సార్. ఇప్పుడు చదువు కూడా తెలిసి నేను వెమ్లవాడలో ఉంటున్నా. నా పిల్లల్ని కూడా వెమ్లవాడలో చదివిస్తున్నా. థ్యాంక్ యూ సార్. పిల్లలు మాకు చదువు చెప్పిన గురువులకు ధన్యవాదాలు. భయపడకు, మేము ఉన్నామని. థ్యాంక్ యూ సార్. అప్పుడు మీ విలువ మాకు వెళ్ళలేదు, కానీ ఇప్పుడు బాగా అనిపిస్తుంది సార్. నేను చదువుకున్నందుకు ఎట్లా స్కూల్ అంటే 10th వరకే ఆపేస్తారు. తొందరగా పెళ్లి చేసేసరికి ఇట్లా ఇప్పుడు కూడా జాబులు రాలేదు సార్. థ్యాంక్ యూ సార్. ఇక్కడికి వచ్చేసిన టీచర్స్ అండ్ ఫ్రెండ్స్కి నా పేరు మంజుల. నేను MCA కంప్లీట్ చేశాను. హైదరాబాద్లో ఉంటాను. నాకు 2016 ఒక బాబు. ఇక్కడ టీచర్స్ అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. ఫ్రెండ్స్ అందరినీ కలవడం కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఈ రోజుతో కాకుండా ఎప్పటికీ ఇట్లనే కాంటాక్ట్లో ఉండాలని
గురువులందరికీ పాదాభివందనాలు. అసలు స్టేజ్ మీద మాట్లాడమంటే నేను కొత్త ఇది. అసలు వాస్తవంగా ముఖ్యంగా ఒకటి మెయిన్లీ ఏ ఆస్తిపాస్తులు లేకున్నా చదువు ఒకటి ఉంటే కరెక్ట్గా నిలబడతామంటే అదొకటి కారణం నేనే అనుకుంటా. ఎందుకంటే నాకు ఏ ఆస్తిపాస్తులు లేవు. చాలా ఎక్కడెక్కడికో వెళ్ళా, ఏ గల్ఫ్ వెళ్ళా. అసలు మా నాన్నకి టిఫిన్ సెంటర్ ఉంది ఇక్కడ, మీరు చూసిరో లేదో, నేను టిఫిన్స్ కూడా చేస్తాను ఇక్కడ. ఇప్పటికి కూడా నేను ఏమన్నా చేస్తాను. నేను తోమినా కూడా బోళ్ళు డిషెస్. వాస్తవంగా నాకు ఇప్పటికీ ఏ ఆస్తిపాస్తులు లేవు. వాళ్ళు చెప్పిన స్టడీ వల్లనే, ఆ సర్టిఫికేట్స్ వల్లనే నేను ఒక స్థాయిలో ఉండడానికి కారణం ఇప్పుడు గురువులే మెయిన్లీ. బ్యాంకింగ్లో చేసా, తర్వాత ఇప్పుడు ఒక ఎంఎన్సి కంపెనీలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా సెట్ అయ్యాను. ముఖ్యంగా అసలు చెప్పాలంటే జగన్మోహన్ రావు సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అప్పుడు చాలా తిట్టుకున్నాం, మేము ఓపెన్గా చెప్తున్నాం. అసలు సార్ ఏంటి ఇంటింటికి వస్తున్నాడు, అసలు ఇంత మమ్మల్ని ఇబ్బంది, ఏంది చదువు అని చెప్పేసి చాలా ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చెప్పట్లే కావచ్చు, నేను చెప్తున్నాను. సార్ వచ్చిండంటే అసలు యాక్టింగ్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు బాధపడ్డాం. తర్వాత మనం ఒక డిగ్రీ అయిపోయాక, 10th అయిపోయాక ఒక 6-7 years తర్వాత ఒక్కొక్కరు జాబ్ వస్తే మనం బాధపడ్డాం. అసలు వాళ్ళు చెప్పిన మాటలు మనం వినక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ, అసలు ఇక అది చెప్పలేని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఈ స్టేజ్కి వచ్చినాం. ఇంకా కొందరు సెట్ కాకపోవచ్చు, కొందరు సెట్ అయి ఉండొచ్చు, కానీ కొందరికి ఆస్తిపాస్తులు ఉండొచ్చు, ఏదో ఉండొచ్చు. కానీ చదువు ఒకటి నమ్ముకుంటే అసలు మనం ఏ స్టేజ్కి అయినా వెళ్ళగలం. అది ఈ గురువుల ద్వారానే సాధ్యమవుతుంది. మెయిన్లీ నా పేరు చెప్పలేదు, నా పేరు దండుబాబు. థ్యాంక్ యూ సార్. నా పేరు అభిలాష్. 8th class దాకా ఇక్కడ చదువుకున్నా. చాలామంది మర్చిపోయి ఉంటారు, అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం మన ఫ్రెండ్స్ని. ఇప్పుడు మేము తంగలపల్లి ఉంటాం. యాక్చువల్గా మన కోనరాపేట నుంచి మేము ఊరు షిఫ్ట్ అయిపోయినాం. ఇంకా అంటే ఏం చెప్పాలని అర్థమవుతుంది, అసలు ఎగ్జైట్మెంట్ ఏం చెప్పాలని అర్థమవుతలేదు. అంటే ఊరు షిఫ్ట్ అయిపోయినాం కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు అలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది. సో ఏం చెప్పాలని అర్థమవుతలేదు యాక్చువల్లీ. సో టైం తీసుకోవాలి ఏమైనా చెప్పాలంటే. అదే అంటే ఊరే షిఫ్ట్ అయిపోయినాం కాబట్టి చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది. సో ఏం మాట్లాడడం అర్థమవుతలేదు. సో మా అందరినీ కలిసినందుకు కూడా చాలా హ్యాపీ. చాలామంది ఆడుకున్న వాణి మా ఇంటి దగ్గరనే, ఇక్కడ లలిత, సుష్మా అయితే మాతో ఆడుకున్నది కూడా అక్కడ. ఇక్కడ స్వప్న అండ్ ఎవరు ఉన్నారు అసలు గుర్తొస్తలేదు, మంజుల, సంగీత ఐ థింక్. ఓకే, ఇక ఫ్రెండ్స్ మామూలుగా కలుస్తూ ఉంటారు వాళ్ళు. ఇంకేమన్నా అర్థమవుతుంది అసలు. ప్రతి ఒక్కరికి నర్వస్నెస్ అనేది ఉంటుంది. ఎందుకంటే చదువు ఎప్పుడైపోయిందో తెలియదు, కానీ పెళ్ళిళ్ళు మాత్రం అందరికీ అయినాయి, పిల్లలు కూడా ఉన్నారు. ఇంట్లో మాత్రం నాకు ఇంకా కాలేదు, సాఫ్ట్వేర్ కూడా కాలేదు, అన్మ్యారీడ్. సోలో లైఫ్ సో బెటర్ అని చెప్పి అట్లా లీడ్ చేస్తా ఉన్నాం. సో అంతే ఇక. ప్రజెంట్ నువ్వు ఏం చేస్తున్నావు? నేను 8 తర్వాత ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ జాయిన్ అయ్యాక డిస్కంటిన్యూ చేయడం జరిగింది సార్. తర్వాత 12 నోటిఫికేషన్లో బెటాలియన్ కానిస్టేబుల్ సెలెక్ట్ కావడం జరిగింది. అదే కంటిన్యూ అవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి. థ్యాంక్ యూ సార్. వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, అలాగే హెడ్ మాస్టర్ గారికి, సార్స్ గారికి, అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి నా తోటి విద్యార్థులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈ గెట్ టుగెదర్ ప్లాన్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 45 days నుంచి ట్రై చేస్తున్నాం. అయినా స్టిల్ ఇంకా కొంతమంది వెనకాలనే ఉన్నారు, ఇంకెవరు రాలేదు. సో దీని గురించి చాలాసార్లు, ఎన్నోసార్లు కలుద్దామని దీని గురించి చాలాసార్లు ట్రై చేస్తాం సార్. ఎవరు ఆల్మోస్ట్ ఎన్నిసార్లు, ఒక్కొక్కరికి 10 సార్లు కాల్ చేసినా ఎవరు రెస్పాండ్ కాలేదు. సో దీని గురించి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అట్లీస్ట్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే ప్రతి ఒక్కరు మంచిగా ఇప్పుడు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. అలాగే ఎప్పుడైనా ఎక్కడ కలిసినా జస్ట్ హాయ్ బాయ్ అనుకోకుండా జస్ట్ ఆగి ఒక 5 నిమిషాలు మాట్లాడితే మన ఫ్రెండ్షిప్ ఇంకా దృఢంగా ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా
ఎందుకంటే ఆగిపోతున్నానే అని బాయ్ చెప్పడం కాదు, మనం కలిసి మాట్లాడితేనే ఏదైనా ఆపత్తి సంపత్తి ఏదైనా ఉన్నా కానీ ఫ్యూచర్లో నాకు ఇట్లాంటి హెల్ప్ కావాలన్నా కానీ మేల్ కానీ ఫీమేల్ కానీ అందరితో పాటు ఫ్రీగా మాట్లాడితేనే దానికి అర్థం అనేది ఉంటుంది. సో నా క్లాస్మేట్ కదా ఫోన్కి వాడేంటి ఈరోజు తక్కువ ఉన్నాడు ఎక్కువ ఉన్నాడు అని సమస్య కాదు. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ 100%గా ఒకరికొకరు సపోర్ట్ చేస్తూనే ఉండాలి. సరేనా? ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మహేష్, మీ విలువైన సమాచారాన్ని మాకు అందించేందుకు. సో అంతకు ముందు హైదరాబాద్లో నేను కూడా చిన్నపిల్లలకి అంటే ట్యూషన్స్ చెప్పాను. సో అప్పుడు తెలిసింది ఒక పిల్లవాడికి టీచింగ్ చేస్తేనే నాకు తెలిసిపోయింది ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది. అటువంటిది మన సార్స్ ఇంత కష్టపడి మన 100 మందిని మెయింటైన్ చేస్తారంటే నాకు అప్పుడు అనిపించింది అన్నట్టు. సార్స్ ఒక 100 మెంబర్స్ స్టూడెంట్స్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తారు అక్కడ. అందులో మనం మంచి వాళ్ళు అంటే మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు, టూర్ ఉంటారు. సో నేను ఒక స్టూడెంట్కి ఒక 2 hours క్లాస్ చెప్పడానికి నాకు చాలా ఇది అనిపిస్తుంది అన్నట్టు. సో అప్పుడు తెలిసింది వాళ్ళు ఎంత స్ట్రగుల్ ఉంటారు. సో అక్కడ ఐ అప్రిషియేట్ ఆల్ ద టీచర్స్, ఎందుకంటే వాళ్ళంతా ఇంతమంది సెక్షన్స్ ఇంతమంది స్టూడెంట్స్ చేస్తున్నారని చెప్పేసి. సో నెక్స్ట్ వచ్చేసి నేను టీచర్స్ ఎలా అంటే వీళ్ళ ఒక వృత్తి ఎట్లా అంటే ప్రతి వృత్తి వీళ్ళ దగ్గర నుంచి వస్తుంది. ఒక డాక్టర్ అయినా ఒక ఇంజనీర్ అయినా ఇప్పుడు నేను ఒక జాబ్ చేస్తున్నా. సో ప్రతి ఒక్క ఫీల్డ్లో ఉండే ప్రొఫెషన్కి ఈ ప్రతి ఒక్క టీచర్ అనేవాడు ఒక గురువు అవుతాడు. ప్రతి ఒక్క గురువు నుంచే ప్రతి ఒక్క శిష్యుడు వస్తాడు. ఎట్లా అంటే ఒక సైంటిస్ట్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, ఈవెన్ ఒక అబ్దుల్ కలాం కావచ్చు, ఒక పిఎం కావచ్చు. వీళ్ళందరూ ఎట్లా అంటే వాళ్ళకు ఒక గురువు ఉంటాడు, ఆ గురువు వచ్చి ఒక టీచర్ ఉంటాడు. సో టీచర్కి ఉన్న వాల్యూ అనేది మనకు ఎప్పుడు తెలుస్తుందంటే మనము వాళ్ళ ఫీల్డ్ని ఒకసారి టచ్ చేసినప్పుడు కానీ లేదంటే మనం వాళ్ళని చూసి గుర్తు చేసుకోవచ్చు. చిన్నప్పుడు మనల్ని మన తల్లిదండ్రులు ఎలా అంటే పుట్టిన తర్వాత ఒక స్టేజ్ వరకు మనల్ని పెంచి పోషిస్తారు. 5th 6th అంటే ఒక 6 years వరకు చేస్తారు. 6 years తర్వాత స్కూల్లో జాయిన్ చేస్తారు. సో తర్వాత మొత్తం మన డేలో ఆల్మోస్ట్ 90% స్కూల్లో లైఫ్ వెళ్ళిపోతుంది. సో మనం చిన్నప్పటి నుండి ఈవెన్ డిగ్రీ పీజీ వరకు మన లైఫ్ మొత్తం ఎడ్యుకేషన్లో వెళ్ళిపోతూ ఉంటుంది. సో అక్కడ మనం ఏంటంటే మనకు మెచ్యూర్ అవుతాం, అంటే మనకు జ్ఞానోదయం అంటే మనం మెచ్యూర్ అయిన తర్వాత టీచర్స్ చెప్పే దగ్గర ఏముంటుందంటే మన లైఫ్ అనేది డివైడ్ అవుతుంది. 10th class తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ కదా. సో అట్లా మనకి ఏంటంటే లైఫ్లో ఎలా చేయాలి. సో మన ఇంట్లో పేరెంట్స్ ఏంటంటే జస్ట్ మనకు ఫుడ్ బెడ్ ప్రొటెక్షన్ ఇస్తారు, కానీ మన ఫ్యూచర్ ఏందనేది టీచర్స్ డిసైడ్ చేస్తారు. అంటే మనల్ని మన దగ్గర ఏం ఇంట్రెస్ట్ ఉంది, మనకి ఏది మనకి ఏ ప్రొఫెషన్ ఇష్టం ఉందనేది సార్కి తెలుస్తుంది. సార్ ఆ ప్రకారం మనకు గైడ్ చేస్తారు. సో మనల్ని లైఫ్ చేంజింగ్ చేసే ఫీల్డ్ ఎవరంటే టీచర్స్. ఇది ఒకటి ఏంటంటే వీళ్ళు మనకి ఎక్కడ ఎలా వెళ్ళాలని చెప్పేసి ఒకటి గైడెన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం టీచర్ తర్వాత ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఉన్నారు, ఇక్కడికి రాకముందు ఇక్కడ నాకు ఎవరు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత 6th class నుంచి 10th class వరకు చదివిన తర్వాత ఇంతమంది ఫ్రెండ్స్ అయ్యారు. సో మీతోటి నాకు ఎఫెక్షన్ ఎలా ఉంటుందంటే నేను ఇప్పుడు ఎక్కడ జాబ్ చేసినా కానీ ఏదైనా వెరిఫికేషన్ వెళ్ళినా కానీ స్కూల్ అడుగుతారు స్కూల్ ఎక్కడైందని. సో 10th class నేను సర్టిఫికేట్ ముందట పెట్టినప్పుడు మీరు అందరు గుర్తుకొస్తారు నాది స్కూల్ ఇక్కడైంది. యాక్చువల్గా నేను పుట్టింది ఇక్కడ కాదు, కానీ అంత ఎఫెక్షన్ ఉంటుంది. ప్రతి వాళ్ళు కూడా అదే అడుగుతారు స్కూల్ ఎక్కడైంది, ఆ కొండ్రోపేట అంటే ఫలానా ఆడ. సో అప్పుడు ఏమవుతుందని అందరు సార్లు కానీ మీరు కానీ గుర్తొస్తారు అన్నట్టు. సో అప్పుడు చాలాసార్లు అనుకున్నా కలవాలి, ఒకసారి గెట్ టుగెదర్ చేసుకోవాలని చెప్పేసి. ఆల్మోస్ట్ ఒక 7-8 years నుంచి జాబ్ వచ్చినప్పటి నుండి అనుకుంటున్నాను ఇట్లా కలిస్తే బాగుంటుందని. సో దాని తర్వాత అన్ఫార్చునేట్లీ నేను ఫస్ట్ టైం తిరుపతి సార్ గారిని కలిసాను సిరిసిల్లాలో. సో నేను అక్కడ మున్సిపల్ ఆఫీస్కి ఒకటి ఆఫీస్ వరకు వెళ్తే సార్ గారు కలిస్తే నేను సార్ నన్ను రికగ్నైజ్ చేయలేదు, గుర్తుపట్టలేదు. కాకపోతే నేను సార్ని చూసి గుర్తుపెట్టాను, సార్ అలాగే ఉన్నారు. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది, సార్తో షేర్ చేసుకున్నాను. ఫస్ట్ టైం తిరుపతి సార్ని నేను ఆన్ డ్యూటీలో కలిసాను. నెక్స్ట్ వచ్చేసి వెంకటరమణ సార్ గారిని ఎలక్షన్ డ్యూటీలో కలిసాను. సో నాకు అప్పుడు అనిపించింది ఒక ప్రొఫెషన్ ఉంటే ఎలా ఉంటుంది. మన టీచర్స్ కనిపించినప్పుడు అంటే ఒక 19-20 years తర్వాత కలిస్తే ఆ ఫీల్ నాకు చాలా బాగా అనిపించింది. సో మన టీచర్స్ చెప్పిన పాఠాలు ఇప్పుడు సార్ని చూడగానే నాకు అవన్నీ గుర్తొచ్చినాయి. ఇప్పుడు వెంకటరమణ సార్ కావచ్చు, తిరుపతి సార్ కావచ్చు, వీళ్ళందరినీ చూసినప్పుడు ఎలా అంటే అరే మనం 2005-06 బ్యాచ్ మనకి సార్ ఈ పాఠాలు చెప్పడం అని చెప్పేసి ఒక ఫ్లాష్ తిరిగింది మెమొరీ లాగా. సో అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో అప్పుడు అనుకున్నాను ఇప్పుడైనా కలవాలి, మనం ఒక అందరు సెట్ అయిపోయారు ఆల్మోస్ట్, పెళ్ళిళ్ళు అయిపోయాయి, చాలామంది డిఫరెంట్ జాబ్స్లో వెళ్తున్నారు, అందరు ప్రొఫెషన్ సెట్ అయింది అయిపోయింది. సో వీళ్ళ చెప్పిన ఎలా అంటే పాఠాలు అనేవి లైఫ్లో మనకు ఎక్కడో ఒక దగ్గర యూజ్ అవుతాయి. అది జాబ్ అని కాకుండా మన లైఫ్లో సెట్ అయ్యేటప్పుడు ఒక ఏదో ఒక సిచ్యువేషన్లో వీళ్ళు మనకు గుర్తొస్తారు. సో నాకు అటువంటి విషయాలు చాలా వచ్చినాయి. హెచ్ఎం గారు సారీ ఎఫర్ట్స్ పెట్టింది నాకు. నేను ఒక పిల్లగాడికి ట్యూషన్ చెప్పినప్పుడు గుర్తొచ్చింది, అంటే సార్ నైట్ వచ్చి మనల్ని ఇక్కడ స్టడీ హాల్స్ పెట్టి చదివించడం, ప్రతి ఇంటికి వెళ్ళడం, సో రిజల్ట్ రావాలని చెప్పేసి. సో అట్లా ఎగ్జామ్స్ నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు సార్లు గుర్తొచ్చారు. బయాలజీ సార్, ఇప్పుడు తిరుపతి సార్ గారు ఎలా అంటే సబ్జెక్ట్ మొత్తం ప్రాక్టికల్గా చెప్తుంటే మనకు ఒక కప్పని తీసుకొచ్చి బయాలజీ అట్లా వివరించి చెప్తుండే. సార్ నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ సార్ గుర్తొస్తుండే నాకు.
సో అప్పుడు సార్ చెప్పిన పాఠాలు అనేవి క్షుణ్ణంగా మనం అబ్జర్వ్ చేయడానికి అవి యూజ్ అవుతున్నాయి. సో అట్లా మనం ఏంటంటే మనం గురువుగారు చెప్పింది అంటే ఎడ్యుకేషన్ కాకుండా కూడా కొన్ని విషయాలలో చాలా యూజ్ అవుతాయి. సో నాకు ఇవన్నీ రిమైండ్ అయిపోయినాయి అన్నట్టు. నేను ప్రతిసారి ఎక్కడ జాబ్కి వెళ్ళి నేను కూడా హైదరాబాద్లో సాఫ్ట్వేర్ సైడ్ కూడా వెళ్ళాను సార్. సో అయితే నాకు అక్కడ ప్రాబ్లం ఏమైందంటే సెక్యూరిటీ జాబ్ లేదని చెప్పేసి అనిపించింది. సో వదిలేసి కూర్చొని ప్రిపేర్ అయ్యాను. సో రైట్ నో ఇప్పుడు నేను గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై అయ్యాను, మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నాను, గ్రూప్ కూడా ప్రిపేర్ అవుతున్నాను. సో నాకు సపోర్ట్ తిరుపతి సార్ కూడా మళ్ళీ సపోర్ట్ చేశారు. సార్కి నేను కాల్ చేస్తే నాకు 6th to 10th బుక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో థ్యాంక్ యూ సార్. సో బుక్స్ సో మనము సంజీవ్ రెడ్డి సార్ ప్లేస్ లోపల నేను రావడం జరిగింది. మీ బ్యాచ్కు అసలు నేను రావాల్సిన అవసరం లేదు, కానీ ఒక్కటే కారణం, అక్కడ ఫోటో ఉంది నాది. ఆ ఫోటోనే ఇంత దూరం తీసుకొచ్చింది. ఎందుకంటే ఎవరో మా అన్న అయితే చెప్పిండు సబ్జెక్టు 3/3/2006లో జాయిన్ అయినా. అప్పుడే ఇంగ్లీష్ ప్రీ ఫైనల్ జరుగుతుంది. సాయంత్రం వరకు కట్ట తీసుకొచ్చి చేతిలో పెట్టిండు మహాత్మా జగన్మోహన్ రావు గారు. ఏది చాలంటే పేపర్లు తీసుకుపోయి దిద్దుకురాదు. ఫస్ట్ ప్రీ ఫైనల్, సెకండ్ ప్రీ ఫైనల్ జస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది. తర్వాత ఫౌండేషన్ వేసినటువంటి వీళ్ళందరూ సంజీవ్ రెడ్డి సార్ కావచ్చు, తర్వాత మేడం కావచ్చు. మా మేడం అయితే కోపానికి వస్తుంటుంది నన్ను చూడంగానే, ఎందుకంటే మా రామ్నగర్లో ఉంటుంది ఉమక్క. ఎందుకంటే ఇక్కడ నేర్చుకున్న విషయాలన్నీ ఆమె ఆ స్కూళ్ళల్లో పెట్టింది. ఇక్కడ నుంచి భగవంతరావు సార్ తోటి కొట్లాడిపోయిన విషయాలన్నీ మానకొండూరు స్కూల్లో కావచ్చు, గర్ల్స్ హై స్కూల్ వేములవాడ కావచ్చు, చూస్తూ చూడరు కోపంగా. అన్నాదిపేట స్కూల్లో భగవంతరావు సార్ తోటి, ముఖ్యంగా హెచ్ఎం సార్ తోటి కొట్లాడినటువంటి విషయాలు. ఆ ఒక్క ఫోటోనే శ్యామ్ను కావచ్చు, సోదరుడు గోవర్ధన్ కావచ్చు ఇంత దూరం తీసుకొచ్చింది. మీరు మీ పేరును, ముఖ్యంగా అమ్మాయిలు మళ్ళీ అవకాశం రాదు. ఎక్కడో ఇప్పుడు ఫ్రెండ్స్ పెళ్ళిలో కావచ్చు, పిల్లల ఫ్రెండ్స్ మ్యారేజ్లలో కలుస్తారు. బాయ్స్ అంటే తెలుసు మనకు, బాయ్స్ LLB LLM బ్యాచ్ ఉంటుంది, అది వెళ్తూనే ఉంటుంది. అది వేరు. ముఖ్యంగా అమ్మాయిలు కలవరు కాబట్టి మీ విషయాలు తొందరగా షేర్ చేసుకోండి. ఈ ఒక్క ఫోటోనే మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చింది అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం పడదు లేదు. అట్లాంటి జగన్మోహన్ రావు సార్ దగ్గర సంజయ్ అక్కడనే కౌన్సిలింగ్లో ఉండే, అన్న కొనరారే అక్కడికి ఎందుకు పెట్టుకున్నామంటే ఎందుకే అండి, అదే నేనే అక్కడనే ఉన్నా అంటే సంతోషం అనిపించింది. తర్వాత ఇక్కడ చండశాసన జగన్మోహన్ రావు సార్ అంటే, సరే జగన్మోహన్ రావు సార్ దగ్గర పనిచేస్తే జిల్లాలో ఎక్కడైనా పనిచేయవచ్చు అనేటువంటి కాన్ఫిడెన్స్ నాకు ఈ పాఠశాల ఇచ్చింది. ఇందాక మీరు చెప్పారుగా స్టడీ అవర్స్కు మూల కారణం సారే. శ్రీహర్ సార్ కావచ్చు, డిఓ సార్ కావచ్చు, అందరూ కూడా స్టడీ అవర్స్ పెట్టడం లోపల ఇప్పటికి కూడా అవి మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ఏమాత్రం కూడా అందులో అనుమానం లేదు. మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కూడా చెప్పారు. లలిత వాళ్ళ సంబంధం మా కొమ్మిడి రామరెడ్డి కాక మొన్ననే అనుకోకుండా దురదృష్టవశాత్తు చనిపోయాడు. ఆ అనుభవాలు కూడా కొండ్రాపేటతోటి నాకు అంటే మళ్ళీ వచ్చాను, చనిపోయినప్పుడు రావడం జరిగింది. ముఖ్యంగా అమ్మాయిలు ఎవరైనా షేర్ చేసుకోకపోతే అక్కడనే నిలబడి షేర్ చేసుకోండి. అలాగే బాయ్స్ కూడా, ఎందుకంటే ఈ అవకాశం మళ్ళీ రాదు. ఇలాంటి అవకాశం మీ హస్బెండ్ తోటి, మీ అత్తగారితో ఈడిపోతున్నాం అంటే అక్కడికి ఎందుకు పోతున్నాం అనేటువంటి ప్రశ్నలు కూడా వస్తాయి. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాను. ముఖ్యంగా గర్ల్స్ దాదాపు అందరికీ అప్పుడు 2006లో 15 ఇయర్స్ అంటే ఇప్పుడు చూడండి, ఆలోచించండి, 19 + 15 కలుపుకోండి, 35 ఇయర్స్ ఇండస్ట్రీ అన్నట్టుగా జరిగిపోయింది. మీ అనుభవాలను షేర్ చేసుకొని ఇంకా మాట్లాడని వాళ్ళు అమ్మాయిలు ఎవరన్నా ఉన్నట్టయితే ఆ బాయ్స్ రావా నువ్వురా గంప అభిషేక్ రా లేదా రా, నేను పిలిచినప్పుడు వచ్చి మాట్లాడు. లాస్ట్ రాదు సో నా పేరు గంప అభిషేక్. నేను 2005 to 6 బ్యాచ్లో కొండపేటలో తర్వాత మాట్లాడుతున్నాను. చదువుకున్నాడు సార్, మీరు మాట్లాడండి. ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము. విద్యార్థుల సమ్మేళనానికి మమ్మల్ని ఇంత ఆత్మీయంగా ఆహ్వానించిన మీకు అందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతోటి, మా ఉపాధ్యాయుల పక్షాన మేము చప్పట్లతోటి మీకు అభినందనలు తెలియజేస్తున్నాం. ముందుగా నా పేరు గుర్తుండే ఉంటుంది, లేని వాళ్ళకు కూడా నన్ను నేను పరిచయం చేసుకుంటా. నా పేరు జే శ్యామరాజ్.
నేను శంకరయ్య సార్ ప్లేస్లో వచ్చిన. శంకరయ్య సారు, రాజేశం సారు తెలుగు గ్రేడ్ 1, సార్ గ్రేడ్ 2. సార్ ఇక్కడ ఉండగానే నేను ఇక్కడికి వచ్చిన 2005 నవంబర్లో వచ్చిన ఇక్కడికి. అయితే ఆ వచ్చేసరికి ఇక్కడ 2 తెలుగు సార్లు ఉండేసరికి మీ బ్యాచ్కు చెప్పేటువంటి అవకాశం నాకు రాలేదు వాస్తవంగా. కానీ ఇంతకుముందు శ్రీధర్ సార్ చెప్పినట్టు ఫోటోలో ఉన్నా కాబట్టి ఇక్కడికి రావాల్సి వచ్చింది. అలా అని కాదు, కానీ నేను నా జీవితంలో మొట్టమొదటి అపాయింట్మెంట్ ఎక్కడ తీసుకున్నా అంటే కోనరావుపేట. మొదటి జీతం ఎక్కడ నుండి తీసుకున్నా అంటే కోనరావుపేట. ఆ అభిమానం నాకు చాలా ఉంది. ఆ అభిమానంతో ఇక్కడికి రావడం జరిగింది. ఏదేమైనా చాలామందిని గుర్తుపట్టినాం, కొంత ఆలస్యమైనా కూడా అందరి ఫేసులు చూస్తూ గమనించినాం. అయితే విద్యార్థులందరికీ ఒకటి రెండు చిన్న సూచనలు ఏంటంటే, బాల్యం అనేటువంటిది చాలా గొప్పది. మరపు రానట్టి బాల్యమే వరం మనకు అని అంటారు పెద్దలు. కాబట్టి అందరూ కూడా ఇక్కడ బాల్యంలో ఒకే బెంచ్పై ఒకటే వాతావరణంలో ఇంత అద్భుతంగా ఆడుకొని కలిసి మెలిసి తిరిగి అట్లాంటి జ్ఞాపకాలను మరొకసారి నెమరు వేసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఎవరైతే ఏర్పాటు చేశారో వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు. వాళ్ళ పేర్లు నాకు తెలిసినవి 1-2. సుష్మా ఫోన్ చేసింది, తర్వాత ఇంకోటి బాబు, ఇంకెవరెవరైతే ఉన్నారో మీ అందరికి కూడా నిజంగా, ఎందుకంటే ఒక్కసారి 19 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయాలను, అప్పుడు కలిసినటువంటి వాతావరణాన్ని మళ్ళొక్కసారి పంచుకోవడం అంటే అంత ఈజీ కాదు. అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మీకు నిజంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే, ఇంకా నేను 2005 నవంబర్లో ఉద్యోగంలో చేరి ఇప్పటికీ ఇంచుమించు 20 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకుంటున్నాం. ప్రతి దగ్గరికి వెళ్తుంటాం, స్కూళ్ళల్లో పిల్లలను చూస్తుంటాం. కానీ ఇంత మంచి అభిమానం మాత్రం నాకు ఎక్కడ దొరకలేదు, కోనరావుపేటలో దొరికింది వాస్తవంగా. ఎందుకంటే మీరు చూపించే అభిమానం కానీ నిజంగా ఒక ఆత్మీయత లోపల నుంచి మీ పిలుపు కానీ, మీరు పలకరించడం కానీ, రమ్మనడం కానీ నిజమైనటువంటి ఆత్మీయతతోటి ఆహ్వానించారు. కాబట్టి ఈరోజు ఒక 2-3 ముఖ్యమైన ఫంక్షన్లు ఉన్నా కూడా మేము వదులుకొని వచ్చినాం. వాస్తవంగా గోవర్ధన్ సార్కు ఈరోజు వీలు కాని పరిస్థితి ఉండే, నాకు అట్లే ఉండే. అయినా కూడా ఎందుకు రావాల్సి వచ్చిందంటే, కోనరావుపేట అంటే మాకు ఒక మంచి అభిమానం. ఆ అభిమానాన్ని ఇంత దూరం తీసుకొచ్చింది. అయితే విద్యార్థులు, మీరు విద్యార్థులు ఏంది ఇప్పుడు చాలా పెద్దోళ్ళు అయ్యారు వాస్తవంగా. కానీ మీకు ఇచ్చే సూచన ఏంటంటే, ఎవరం ఏ రంగంలోనైనా ఉండనియండి, కానీ ఏ రంగంలో ఉన్నా కూడా ఒక చిత్తశుద్ధి, నీతి, నిజాయితీతోటి పనిచేస్తే తప్పకుండా పైకి ఎదుగుతాం. ఇది మేము మా జీవితంలో అనుభవించి మీకు చెప్పేటువంటి సూచన, సలహా. కాబట్టి ఏ వృత్తి అయినా సరే ఆ వృత్తిని మనం ప్రేమించి ఆ వృత్తి పట్ల అంకిత భావంతో ఖచ్చితంగా పనిచేస్తే తప్పకుండా పైకి వస్తాం. మేము ఎప్పుడు కూడా మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా కరీంనగర్లోనే ఉంటాం. ఒక గ్రూప్ క్రియేట్ చేయండి, వాట్సాప్ గ్రూపు, బ్యాచ్ నంబర్ పెట్టండి, అందరి నంబర్లు అందులో పెట్టండి. అందరినీ ఆహ్వానించి అందరం కూడా ఎలాంటి ఏ రకమైనటువంటి తోడ్పాటుకైనా మేము కూడా ఎప్పటికీ కూడా మీకు వెన్నంటి నిలుస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ఒకసారి గడిచిపోయిన గతాన్ని జ్ఞాపకాల తెర మీద చూసుకునేటువంటి ఒక సువర్ణ అవకాశాన్ని అందించినటువంటి బడి మన చదువుల గుడి కోనరావుపేట పాఠశాలకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. 3 years వర్క్ చేశాను ఈ స్కూల్లో. నాకు హై స్కూల్ పిల్లలతోటి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కోనరావుపేటే. ఇప్పటి వరకు కూడా గత 20-21 సంవత్సరాల నుంచి కూడా ఈ పిల్లలతోటి అదే ఇంటిమసీ నడుస్తుంది. చాలామంది పిల్లలు ఇప్పటి వరకు కూడా ప్రతి సమయంలో కూడా వాళ్ళకి ఏ అవసరం ఉన్నా కూడా కాల్ చేయడం, మాట్లాడడం. మీ బ్యాచ్, మీ కంటే ముందున్న 2 బ్యాచ్లు కూడా. నాకు ఒక గ్రేట్ న్యూస్ ఏంటంటే, నేను అమెరికా నుండి ఇండియాకి వస్తుంటే దుబాయ్లో కొంతమంది పిల్లలు ఫ్లైట్ ఎక్కారు, కోనరావుపేట పిల్లలు. నేను గుర్తుపట్టలేదు వాళ్ళని. ఫ్లైట్లో కూర్చున్న తర్వాత, సార్ మీరు సంజయ్ రెడ్డి సార్ కదా అన్న. అంటే ఐ రియల్లీ షాక్. అంటే అఫ్కోర్స్ వాళ్ళు ఏదైనా కావచ్చు, కానీ వాళ్ళ బ్యాచ్ మొత్తం ఎయిర్పోర్ట్లో ఒక 10 నుంచి 15 మంది ఎయిర్పోర్ట్కి వచ్చారు వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి. వాళ్ళతో పాటు నన్ను కూడా చాలాసేపు ఒక 30 minutes 1 hour వాళ్ళతో టైం స్పెండ్ చేసి, అంటే చాలా మధురమైనటువంటి జ్ఞాపకాలు. ఎందుకంటే ఆ పిల్లలను క్లాస్ రూమ్లో కానీ బయట కానీ ఇప్పటికి కూడా చిన్న పిల్లలాగానే, హై స్కూల్ పిల్లలాగానే నేను పిలుస్తాను, హై స్కూల్ పిల్లలాగానే ట్రీట్ చేస్తాను కూడా. పిల్లల్ని ఏమైనా కష్టపెట్టినా, ఇబ్బంది పెట్టినా చిన్న మనసుతోటి మీ ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేసి దాన్ని వేరేగా భావించవద్దు. అండ్ మీ ఫర్దర్ క్యారియర్లో మీకు ఎలాంటి అవసరం ఉన్నా, ఎలాంటి సపోర్ట్ కావాలన్నా కూడా ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ.
మీకు కానీ మీ పిల్లలకు కానీ మీ బ్రదర్స్ సిస్టర్స్కి ఎవరికైనా మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఒకటే, ఇప్పుడు శ్యామ్ సార్ చెప్పినట్టు చేసే పని ఏదైనా చిన్న పని పెద్ద పని సంబంధం లేదన్న, ఏ పని అయినా కూడా ఇంట్రెస్ట్గా చేయండి, ఫోకస్గా చేయండి, ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వండి. పిల్లల పెద్దల వాళ్ళ ఇంట్లో ఉన్నారా, మీరు జాబ్ చేస్తున్నారా, అవన్నీ సెకండరీ. మనం అందరికీ సేమ్ రెస్పెక్ట్ ఇవ్వడం, ఈక్వల్ రెస్పెక్ట్ ఇవ్వడం, రెస్పెక్ట్ తీసుకోవడం, అది నేర్చుకోండి. కోనరావుపేట స్టాఫ్ తోటి 2002లో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ హై స్కూల్ పిల్లలతో అదే నాకు రిలేషన్షిప్. అంతకుముందంతా కాలేజీలో వర్క్ చేశాను. స్టాఫ్ తోటి కూడా ఏ ఒక్క పెద్ద సార్ను తప్ప ఎవరిని కూడా సార్ అని పిలిచిన దాఖలా లేవు ఇంతవరకు ఈ స్కూల్లో. అందరినీ అన్న అనడం, ఒక ఉమా మేడం మాత్రం ఉమా మేడం అని పిలవడం, స్టాఫ్ అందరినీ అన్న అని పిలవడం, అదే సరదా. ఇప్పుడు వెంకటరమణ సార్ తోటి ఎలా ఉన్నామో అదే గొడవలు, అదే ఫన్నీ కామెంట్స్ తోటే ఉండేవాళ్ళం. సో జగన్మోహన్ రావు సార్ మీ ఆధ్వర్యంలో ఒక 3 years ఈ స్కూల్లో వర్క్ చేశాను. పిల్లలకు కూడా నాకు తెలిసినంత వరకు పిల్లలకు వాళ్ళ జ్ఞానాన్ని కానీ నాలెడ్జ్ని కానీ ఇంగ్లీష్ సబ్జెక్టు మ్యాక్సిమం చెప్పిన అనుకుంటున్నాను. ఒకవేళ చెప్పాక మీరు ఏమైనా ఇబ్బంది పడి ఉంటే సారీ, రైట్? ఓకే, థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్నటువంటి మన ప్రధానోపాధ్యాయులు జగన్మోహన్ రావు సార్, రాజేష్ సార్, శంకరయ్య సార్, గోవర్ధన్ సార్, శ్రీధర సార్, వెంకటరమణ సార్, శ్యామరాజ్ సార్, అందరికీ, సంజయ్ రెడ్డి సార్, అందరికీ, ఉమా మేడం, అందరికీ, విద్యార్థులందరికీ మరియు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మీ అందరూ కూడా అభినందనీయులు. ఇక్కడ ఫస్ట్ ప్రమోషన్ వచ్చి ఇక్కడికే వచ్చినాను. 2002 నవంబర్ 1లో ఇక్కడికి ప్రమోషన్ మీద వచ్చినాను. అంతకంటే ముందు ఒక 7 సంవత్సరాలు వేరే చిన్నపల్లెలో ప్రైమరీ స్కూల్లో పనిచేసినాను. ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినాను. వచ్చేసరికి స్కూల్ కూడా చాలా పెద్దగా ఉంది. ప్రైమరీ స్కూల్లో అంటే తక్కువ మంది పిల్లలు ఉంటారు. ఒకేసారి ఇక్కడికి వచ్చేసరికి ఒక్కొక్క క్లాస్లో చూస్తే 70, 80, 100, 110 మంది ఉన్నారు. భయం అయిపోయేది కొంచెం చూసేసరికి, అరే ఇంత ఎట్లా చెప్పగలుగుతామా చెప్పలేమా అనే భయం ఉండేది. కాకుంటే ఒక నమ్మకం ఏంటి అంటే కష్టపడతా అనేటువంటి నమ్మకం నాకు ఉంది కాబట్టి తెలియకపోయినా తెలుసుకొని మరీ ఒకసారి కష్టపడి చెప్పచ్చు అనేటువంటిది ఉంది. ఆ ధైర్యంతో వచ్చినాను. నిజానికి మాట్లాడమంటే ఎవరికైనా సరే, ఇప్పుడు పిల్లల్ని మిమ్మల్ని మాట్లాడమంటే భయపడుతుంటే అనిపిస్తుంది. నేను గంట సేపు క్లాస్లో మాట్లాడటం వేరు, ఇక్కడికి వచ్చి మాట్లాడమంటే కూడా మళ్ళీ గుండె ఒకసారి ఇట్లా కొట్టుకోవడం స్టార్ట్ అవుతుంది. అది మనం అనుకుంటాం మనకే కావచ్చు అనుకుంటాం. నాకు అనిపిస్తుంది పెద్ద వాళ్ళు మోడీ లాంటి వాళ్ళకు కూడా ఒక సెకండ్ అనిపిస్తుంది కావచ్చు వాళ్ళకు కూడా. ఎవరికైనా మాట్లాడడం అంటే ఫస్ట్ రాగానే భయం అనిపిస్తుంది. తర్వాత కొంచెం సేపటి తర్వాత చూడండి, స్టార్ట్ చేసిన తర్వాత చూస్తే ఒక్కొక్కరు అద్భుతంగా మాట్లాడినారు. వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ బాగా వ్యక్తం చేసినారు. మీరందరూ కూడా చాలా గ్రేట్ పర్సన్స్, మంచి విద్యార్థులు. నాకు అనిపిస్తుంది అంటే మీలో చాలామంది పిల్లలు తెలివైన పిల్లలు ఉన్నారు. కాకపోతే మన బ్యాడ్ లక్ ఏంటంటే మనం కొంచెం సిటీకి దూరంగా ఉన్నాం. అంటే 10th అయిపోగానే చాలామంది పిల్లల్ని చదువు ఆపేసినారు. ఒకవేళ నిజంగా మీరే కనుక సిటీకి దగ్గరగా ఉంటే దీంట్లో చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా లేదా మంచి వృత్తులలో స్థిరపడేవాళ్ళు, అమ్మాయిల పరంగా చూస్తే చాలామంది తెలివైన పిల్లలు ఉన్నారు. నాకే అనిపిస్తుంది ఒక్కోసారి చూస్తే, ఇప్పుడు కూడా పిల్లల్ని చూస్తే అనిపిస్తున్నట్టు వాళ్ళ స్థాయిని చూసిన తర్వాత అనిపిస్తుంది. మనం 10thలో ఉన్నప్పుడు ఎట్లా ఉన్నావు ఊహించుకుంటే నేను మామూలుగా ఉన్నప్పుడు చాలామంది పిల్లలు చెప్తుంటాను, అరే మీలో చాలామంది కంటే నేను బిలో ఉన్నాను అప్పుడు. కానీ కొంచెం కష్టపడే స్వభావమో లేదో అదృష్టమో ఏదో ఒకటి 10th ఇంటర్మీడియట్ దాటిన తర్వాత ఒక్క ఇంటర్మీడియట్ దాటితే సరిపోతుంది మనకు. అంటే ఏం చేయాలనేది తెలిసిపోతుంది, జీవితం అంటే ఏంటిది, చదువు అంటే ఏంటి అని అర్థమవుతుంది. కాకపోతే దురదృష్టం ఏంటంటే మనం ఆ 10th తోటే ఎక్కువ మంది అయిపోయినారు. సార్ చాలా ఇంట్రెస్ట్గా, హెచ్ఎం సార్ని చూస్తే ఇంక మళ్ళీ ఒకసారి అట్లాంటి సార్లు మనకి ఎక్కడ కనిపించరు. ఎందుకు అంటే ఇదేదో సార్ను ముఖస్థుతిగా చెప్పడం కాదు, సార్ని ఎప్పుడు గుర్తు చేసుకుంటామంట. హెచ్ఎం అంటే అట్లా ఉండాలి, సార్ లాగా ఉండాలి అని. అంటే సార్ తప్పన ఏంటంటే ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు కానీ పాస్ అయిన విద్యార్థులు కానీ చదవాలి తీసుకొచ్చి చేయించాలి స్కూల్లో. నాకు బండి ఉండేది కాబట్టి నేను కొంచెం ఫ్రీ అన్నట్టు, అంటే నాకు వేరే ఏం పనులు లేవు కాబట్టి సాయంత్రం అయిన తర్వాత సార్ ఇటు పోయేద్దామంటే సార్ రెడీ అని నా బండి వెనక కూర్చోబెట్టుకునేది. ఇటువైపు శివంగలపల్లె కానీ ఎగ్లాస్పూర్ కానీ ఎటంటే అటు తిరిగేది. మళ్ళీ సాయంత్రం రాత్రి అయిన తర్వాత సార్ని ఇక్కడ దించేసి నేను బండి మీద వెళ్ళిపోయేది. దానివల్ల కూడా నాకు చాలా అనుభవాలు వచ్చినాయంటే నిజంగా మనిషి అనేవాళ్ళు కష్టపడి పనిచేస్తే
ఆ సంతృప్తి అనేది ఎవరో ఇచ్చే గుర్తింపు కాదు, సంతృప్తి అనేది చాలా గొప్పగా ఉంటుంది. సార్ చేసినటువంటి సేవల్ని అక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, రాజేష్ సార్ కావచ్చు, శంకరయ్య సార్, వీళ్ళందరూ కూడా చాలా చాలా గొప్ప వాళ్ళు. వాళ్ళ యొక్క అనుభవాల్ని పంచుకునేటువంటి అదృష్టం మాలాంటి వాళ్ళకు, అంటే ఇప్పుడు ఏజ్ అయిపోయింది కానీ అప్పుడు చూస్తే యంగ్స్టర్స్ లాగా మాకు చాలా ఉత్తేజాన్ని ఇచ్చింది. అదే స్ఫూర్తిని కొనసాగిస్తున్నాం. వెంకటరమణ సార్ని చూస్తే అనిపిస్తున్నాడు అసలు సోషల్ కాకుండా సార్ది మ్యాథ్స్ అయితే బాగుండు నాకు అనిపిస్తున్నాడు. అంటే అంత ఇట్లా గట్టిగా జిడ్డులాగా పట్టుకొని వదిలిపెట్టకుండా చెప్పేటప్పుడు కనుక మ్యాథ్స్ వాళ్ళు అయి ఉంటే మీ జీవితాలు ఇంకా బాగా మంచి మంచి స్థాయికి పోయేవాళ్ళు. అంటే అది అట్లానే సోషల్ తక్కువ చేయడం కాదు కానీ అంటే ఒక మంచి స్థాయిలో ఉండేవాళ్ళు అని అనిపిస్తుంటుంది. సార్ లాంటి వాళ్ళు ఇప్పటికి కూడా ఎవరు కనిపించలేదు, బాగా చెప్తారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రోగ్రాంకు పిలవడం ద్వారా సార్లు చెప్పేది మీకేమనిపించిందో కానీ మీరు మాట్లాడినటువంటి మిమ్మల్ని చూస్తే వచ్చినటువంటి సంతోషం మంచి గుండెల నిండా నింపుకొని సంతోషంగా వెళ్తున్నాను. ఆ సంతోషం ఇంకా నన్ను నా యొక్క ఆయుష్ను ఇంకా పెంచి నాకు ఇంకా ఉత్తేజాన్ని ఇచ్చి పనిచేయడంలో కూడా ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ అవకాశం ఇచ్చి ఇక్కడి దాకా పిలిచినటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ వేదిక పైన ఉన్నటువంటి సార్లందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. స్కూల్ గర్ల్స్ హై స్కూల్ సిరిసిల్ల గీతానగర్లో పనిచేస్తూ మీరు 70 మంది 80 మంది 100 మంది 110 మందిని చూసినా కానీ ఇప్పుడు అక్కడికి పోయి 2 సెక్షన్లు వేసిండు. నెక్స్ట్ ఇన్ఛార్జ్ సారే. త్వరలోపల వీళ్ళిద్దరికి గజిటెడ్ హెచ్ఎంగా ప్రమోషన్ రాబోతుంది. అందుకు మా ఉపాధ్యాయ బృందం అందరితో ఫస్ట్ మా వెంకటరమణ సార్ తీసుకుంటాడు, తర్వాత తిరుపతి సార్ను హెచ్ఎంగా మీ కోనరాపేటలో చూడొచ్చు. కానీ చూసేసరికి ఏంటంటే మీరు 350 400 ఉన్నటువంటి స్ట్రెంత్ ఇప్పుడు ఏ రకంగా పడిపోయింది, ఎన్ని కారణాలు ఉన్నాయి, రాజకీయ కారణాలు కావచ్చు, ప్రభుత్వ విధానాలు కావచ్చు, ప్రజల యొక్క అభిప్రాయాలు కావచ్చు. అయినా మా రాచర్ల బొప్పాపూర్లో 400 మంది స్ట్రెంత్ తోటి నడిపిస్తున్నటువంటి 460 మరొకసారి మన ముందుకు వస్తుడు. ఇందాక చెప్పిన తిరుపతి అన్న లెక్కలు అయితే మంచిగా ఉండు మా వెంకటరమణ అన్నది, ఎందుకంటే పట్టింది కూడా లెక్కలు అక్యురేట్గా ఉంటాయి అన్నది అన్నది మాట్లాడాల్సిందే కోరుచున్నారు వెంకటరమణ. వేదికలను అలంకరించినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు జగన్మోహన్ సార్ గారికి మరియు నా తోటి ఉపాధ్యాయులందరికీ పేరు పేరున నమస్కారాలు. విద్యార్థులందరికీ శుభాభినందనలు. ఎందుకంటే అప్పటి జ్ఞాపకాలు తీసుకొచ్చి మాట్లాడుతున్నా. మరి మీరు అనుకునే రాగు మీ స్టూడెంట్స్ అదే సార్ అనుకుంటున్నారు కదా, అందుకోసమని ఆనాటి జ్ఞాపకాలు తీసుకొచ్చి మాట్లాడుతున్నా. అంటే 2005-6లోకి వెళ్ళిపోయినా నేను, మీరు వెళ్ళిపోయిన లేదు కానీ నేనైతే వెళ్ళిపోయినా. ఓకే, మళ్ళీ బయటకు వస్తుంది ఇప్పుడే. ఇక నేను ఎంత సంతోషపడ్డా అంటే మీరు ఒక నెల రోజుల నుంచి చెప్తున్నారు నాకు. అంటే మీరు 3-4 ఏళ్ళ నుంచి అనుకుంటున్నారు, ఒక నెల నుంచి ఏం చెప్తున్నారంటే సార్ ఇట్లా మేము డేట్ నిర్ణయించుకున్నాం సార్, మరి ఏ సంగతి అంటే ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా పెట్టుర్రి వచ్చుడే అని చెప్పేసిన. నేను దగ్గరనే ఉన్నా కదా, ఇన్ని అరగంట మీరు ఎప్పుడు పెట్టినా వస్తా అని రెడీ ఉన్నా. ఎందుకంటే నాకు చాలా సంతోషం అవుతుంది మిమ్మల్ని చూడే వరకు. ఎందుకంటే మీరు మాట్లాడుతారు గుర్తుపట్టినా ఏ గుర్తుపట్టరు, 18 సంవత్సరాలు దాటిపోయింది కదా, ఎవరు గుర్తు కనీసం ఫోటో పెడితేనన్నా ఇట్లుండేనా అని అనిపిస్తుంది. లాస్ట్కు మొన్న 6 రోజుల కింద ఆ ఫోటో పెట్టు, ఆ ఫోటో కూడా ఎక్కడో ఉంది ముందుకు ఇంట్లో, కానీ ఎక్కడ ఉందో తెలియదు అది. ఇక ఆ ఫోటో చూస్తుంటే అర్థమైంది వీళ్ళ అని అర్థమైంది అన్నట్టు. తర్వాత ఇక నెల్లూరు నుంచి కూడా మీరు మా సార్లందరినీ కోఆర్డినేషన్ చేస్తూ తప్పకుండా రావాలి సార్ అని చెప్పడం జరిగింది. ఇక మేము కూడా రెడీ ఉన్నాం. కాకపోతే ఏంటంటే మీరు ఈ డేట్ నిర్ణయించుకున్నారు కదా, అది ఎట్లాంటి సిచ్యువేషన్ అంటే మంచి రోజు, చాలా మంచి రోజు అన్నట్టు. అది ఈ ఆగస్టు 18వ తారీఖు అంటే చాలా మంచి రోజు. నేనేమనంటే అడుగుతూ కూడా చెప్పిన చాలా మంచి రోజు నిర్ణయించుకున్నారు, వర్షాలు తగ్గుతాయి కొద్దిగా ఆ రోజు. ఎందుకంటే జూన్ జూలైలో ఫుల్ వర్షాలు పడతాయి, ఆగస్టులో 18 అంటే కొద్దిగా వర్షాలు తగ్గుతాయి కాబట్టి మంచి రోజు నిర్ణయించుకున్నా అనుకున్నా. కానీ ఆ మంచి రోజు దేనికి వచ్చిందంటే వాళ్ళ పెళ్ళిళ్ళు ఎంగేజ్మెంట్లు ఓడడానికి ఉన్నాయి. అది పరిస్థితికి ఇట్లా వచ్చింది. నేను 9:30కే రమ్మని మీరు అన్నారు, నేను రెడీ అయినా. కాకపోతే అక్కడ అన్ని పెళ్ళిళ్ళు 2 పెళ్ళిళ్ళకి అటెండ్ అయినా, ఎంగేజ్మెంట్కి అటెండ్ అయినా, గొల్లపెళ్ళ గృహప్రవేశం ఉండే అక్కడ అటెండ్ అయినా. అన్ని అటెండ్ అయ్యి వాళ్ళందరికీ కనిపించి ఒక అర్ధగంట గడిపి అవన్నీ కంప్లీట్ చేసుకుని మీ దగ్గరికి వచ్చిన. ఇక మీ దగ్గర సాయంత్రం దాకా ఉండొచ్చు అని నేను అనుకున్నా. అవన్నీ కంప్లీట్ చేసుకుని వచ్చిన. ఎందుకంటే మనం ఆడ ఏం చేసేది అంత క్యాటరింగే ఉంటుంది ఎక్కువ. ఇప్పుడు అన్ని ఫంక్షన్లన్నీ కూడా రాకపోతే ఎందుకు రాలేదని వాళ్ళు అలుగుతారు. మనం ఉన్నామనుకోండి ఇక బాగుంటుంది అని చెప్పేసి అనుకొని
మిమ్మల్ని అందరినీ కలుద్దామనే ఉద్దేశంతో నేను అవన్నీ కంప్లీట్ చేసుకుని వచ్చిన. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఓకే, ఇక ఇంకో విషయం ఏంటంటే ఆ 2005 వరకు ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. ఎందుకంటే 18 సంవత్సరాలు గడిచిపోయింది. మీరు చాలా అభివృద్ధి, మీరు చాలా డెవలప్ అయ్యారు మీరు. ఎందుకంటే అప్పుడు రఫ్ అండ్ టఫ్ ఉండే వాళ్ళు కొంత బ్యాచ్లో నేను ఎంత చెప్పినా వినకపోయే వాళ్ళు. నీకు కట్టెతో కొట్టు ఏమైనా చేసి చేయబడ్డరు, ఆ కొట్టు సార్ కొట్టు రాత్రు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా మంచి బుద్ధిమంతులేరు. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నా సంతోషపడ్డా. ఎందుకంటే ఆనాడు రఫ్ అండ్ టఫ్ ఉన్న విద్యార్థులు నిజం ఇప్పటికి ఉండరు అలా. ఇప్పుడు ఈ మహేష్ వాళ్ళు అన్న రాములు, ఆయన బెస్ట్ క్రికెటర్, ఫస్ట్ మేము ఎంకరేజ్ చేద్దాం. ఆయన ఇప్పుడు అవుట్ ఆఫ్ ఉన్నాడట, ఎక్కడో ఒకసారి గచ్చిండు. అయితే వాళ్ళు ఒక 5-6 గ్యాంగ్ ఉంది అన్నట్టు. ఏం చెప్పినా సార్ కొట్టరు సార్, చదువుతా ఆడబోదురు, చదువు నేనంటే వాళ్ళు కొట్టరు సార్ అంటారు అప్పుడు. కానీ ఇప్పుడు మస్తు మంచి బుద్ధిమంతులే, చాలా సంతోషపడుతున్నాను నేను. మా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మిమ్మల్ని అందరూ ఎందుకు ప్రోత్సహిస్తామంటే ఇక్కడ మీరు చాలా ఉన్నతవంతులు అవుతారు. మేము అడుగుతామా? లేదు. కాకపోతే మీరంతా మాకన్నా ఎక్కువ గొప్ప వాళ్ళు అయితే మేము సంతోషపడతాం బాగా, అంతే మాకు కావాల్సింది. అందుకోసమే ఏం చేస్తామంటే ఇప్పుడు కమిట్మెంట్తో పనిచేస్తాం మేము. కమిట్మెంట్ అంటే ఏంది? ఇవి సాధించాలి అంతే. ఇక మా విద్యార్థులందరికీ 100% రావాల్సిందే మార్కులు అని మేము ట్రై చేస్తుంటాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను కమిట్మెంట్తో పనిచేస్తున్నా. మీరు కూడా అట్లా ఉండాలని కోరుకున్నాను. కానీ మీరేమనుకుంటుంది అంటే అరే సార్కి ఎవరైనా చదవకపోతే మీకెందుకు అని కొంతమంది అనుకున్నారు కావచ్చు. కానీ ఇప్పుడు అర్థమైందని ఇప్పుడు చెప్తున్నారు మీరు. ఆ కాలం గడిచిపోయింది కదా. కానీ మరి మీ పిల్లలకన్నా అవి ఉంచేసి అట్లా వాళ్ళ కమిట్మెంట్తో మీరు చదివియాలి, ఓకేనా? తర్వాత ఇంకో విషయం ఏంటంటే నేను అప్పుడు మీరు ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ ఇప్పుడైతే చాలా మంది కనిపిస్తున్నారు. నేను చాలా సంతోషపడుతున్నా. ఎందుకంటే మీ క్లాస్లో ఎంతమంది ఉన్నారు అప్పుడు? 108 101. ఓకే సార్, సంతోషం. ఎందుకంటే నేను ఇక్కడ రాకముందు గర్ల్స్ హై స్కూల్లో టెంపరీగా పనిచేసిన విద్యా వాలంటీర్గా. అలా 80 మంది 90 మంది క్లాస్లో. కాబట్టి ఇక్కడ మన అందరం చూస్తే నేను ఏం భయపడలే, చాలా సంతోషపడ్డా. ఎందుకంటే ఎక్కువ మంది చేస్తున్నా కానీ నేను మస్తు అనిపిస్తాను పనిచేస్తే. అందువల్ల ఇక్కడ 7.5 సంవత్సరాలు పనిచేసిన కొండ్రాపేటలో. పనిచేసిన తర్వాత ఇక్కడ 370 400 ఉండే స్ట్రెంత్ అప్పుడు మేము పోయేటప్పుడు. తర్వాత గర్సై మన ఎక్కడంటే ఇక్కడ నుంచి తంగలపల్లి పోయినా, అక్కడ 550 600 దాకా ఉన్న స్ట్రెంత్. అది అయిపోయినాక నెక్స్ట్ 9 సంవత్సరాలు పనిచేసినాక ఇప్పుడు నేను బొప్పాపూర్ హై స్కూల్లో పనిచేస్తున్నా. ఈ బొప్పాపూర్ హై స్కూల్లో ఇప్పుడు డిస్టిక్లో సెకండ్ ఇప్పుడు మాదే. ఫస్ట్ నేను పోయినప్పుడు 330 ఉండే, 350 370 380 420 470. పోయిన సంవత్సరం 472 ఉండే. అందరూ మా స్కూల్ చూస్తే గద వరుకుతురు. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మా తిరుపతి సార్ కదా, తిరుపతి సార్ స్కూల్ నెంబర్ 1 ఇప్పుడు మా డిస్టిక్లో 900 మంది స్ట్రెంత్ వాళ్ళది. ఇక మా స్కూల్ ఏంటంటే 460 మా సెకండ్ డిస్టిక్లో సెకండ్. కొంత వాళ్ళకు మాకు తేడా ఏంటంటే వాళ్ళది ఊర్లో ఉంది, అంటే ఏది సిరిసిల్ల టౌన్లో ఉంది. మళ్ళీ 5-6 కోట్లు పెట్టి మంచిగా కట్టించారు వాళ్ళ బిల్డింగ్. మా ఏంటంటే బొప్పాపూర్లో ఉంది, అది పల్లెటూరులో. కాబట్టి వాళ్ళ వాళ్ళకి సార్లు అని అందరూ ఉత్సాహపడతారు. వాళ్ళే రావడానికి భయపడుతున్నారు. ఎందుకంటే బాగా స్ట్రెంత్ ఉంది కదా సార్, మేము కడతాం సార్ అంటారు. కానీ ఎక్కువ స్ట్రెంత్ ఉందని చెప్తేనే మనకు మంచి వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ఇంతమంది మాకు వాల్యూ ఇస్తున్నట్టు అర్థమైంది. మేము అప్పుడు మంచి స్ట్రెంత్ ఉన్న స్కూల్ని మాకు చేస్తుంటే ఇంత వాల్యూ ఇస్తున్నారు మీరు. అట్లా మీరు అభివృద్ధి చెందిరు. చాలామంది ఇక్కడ వర్క్ చేస్తేనే కదా మీరు గుర్తుంచుకున్నది. అట్లా మీరు కూడా ఏదైనా ఒక పని కమిట్మెంట్తో చేయాలి. ఎంతమంది ఉన్నారని కాదు, అక్కడ మనం ఎట్లా వర్క్ చేస్తున్నాం, ఏం చేస్తాం అనేది గుర్తింపు వస్తున్నాం. అంతే కదా. నేను ఎవరికైనా చెప్తాం మన స్టూడెంట్స్ కలిస్తే ఏమని, చాలామంది కలుస్తారు, ఇల్లు ఉన్నారు మీ అనేక మంది బ్యాచులు నాకు 6 అక్కడ కలుస్తారు. ఏది చేసిన వాళ్ళకి ఏం చెప్తా అంటే మీరు ఏదైతే పని చేస్తున్నారో చిన్న పని కావచ్చు పెద్ద పని కావచ్చు, కానీ మనము దాన్ని సంతృప్తితో చేయాలి, 100% కమిట్మెంట్తో చేయాలని చెప్తా. మీరు కూడా మీ పిల్లలకు అది చెప్పాలి. మీరు కూడా ఇంకా చాలా భవిష్యత్తు ఉంది మీకు. అట్లా మీరు కూడా కమిట్మెంట్తో చేయాలి, మంచి స్థితిలో ఉండాలని కోరుకుంటున్నా. అట్లా మీ పిల్లలు కూడా అట్లా తయారు చేయండి, ఓకే? ఇక
నేను మా సిరిసిల్లనే, ప్రస్తుతం మా సిరిసిల్లనే లోకల్ కాబట్టి చుట్టుపక్కల పనిచేస్తున్నా. ఇది 1వ స్కూలు, 2వది తంగలిపల్లి హై స్కూల్ 9 ఏళ్ళు చేసిన, తర్వాత బొప్పాపూర్లో ఇప్పుడు 6 ఏళ్ళు చేసిన, ఇంకా 2 ఏళ్ళ వరకు చేస్తా కావచ్చు, లేదు ప్రమోషన్ అయితే వేరే స్కూల్కి వెళ్ళిపోతా కావచ్చు. కాబట్టి ఎక్కడ చేసినా కానీ కమిట్మెంట్ అనేది ముఖ్యం. కమిట్మెంట్ అని అర్థమైంది, అది సాధించాలి అంతేగా. దానికి ఇక ఎన్నో ఆటంకాలు వస్తుంటాయి, అవన్నీ చెప్పుకుంటూ కూర్చుంటే మనం ముందడుగు వేయలేము కాబట్టి మనం కమిట్మెంట్తో వెళ్ళిపోవాలి. అన్ని అడ్డంకులు ఎదురవుతుంటాయి, మస్తు ఎదురవుతుంటాయి, ఇప్పుడు రేపు రోజు ఎదురైతూనే ఉంటాయి, కానీ మనం కమిట్మెంట్తో ముందుకెళ్ళాలి. ఓకే, రైట్. ఇంతటితో నా చిన్ని సందేశాన్ని ముగిస్తున్నాను. వేదికను అలంకరించిన ప్రధానోపాధ్యాయులు మరి నా తోటి ఉపాధ్యాయులందరికీ కూడా నాకు నమస్కారాలు. వేదిక మీద ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా నా యొక్క శుభాశీస్సులు. అయితే ఫస్ట్ వచ్చేసి నేను జాబ్లో 2002లో సెలెక్ట్ అయినాను డిఎస్సిలో. అప్పుడు మొట్టమొదట మా ఊళ్ళోనే పోస్టింగ్ తీసుకున్నా, మా సొంత ఊళ్ళో పోస్టింగ్ తీసుకున్నా యాజ్ ఎస్జిటిగా. 3 సంవత్సరాలు కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడే మళ్ళీ ఎస్జిటి చేసిన గ్రౌండ్లోనే స్కూల్ అసిస్టెంట్ పడ్డది, రాస్తే వచ్చింది. వచ్చినాక నెక్స్ట్ పోస్టింగ్ ఈ కోనరాపేటకి ఇచ్చారన్నమాట. అంటే అప్పుడు ఇంత పెద్ద పిల్లల్ని చూడము అదే ఫస్ట్ సార్ అన్నమాట. అయితే ఏంటంటే ఒక చిన్న అనుభవం చెప్తాను. ప్రైమరీ స్కూల్లో ఎందుకు చేయలేదంటే చిన్నపిల్లలు ఏడ్చుకుంటూ వస్తారు, వాళ్ళని కూర్చుని పెట్టుడు, వాళ్ళని బుద్ధి ఎప్పుడు వాళ్ళకి ఎప్పుడు అంటే అంత ఈజీ పనిగా నాకు అప్పుడే అర్థమైపోయింది. ఒకసారి ఒక పిల్లలు ఏడ్చి తుమ్మితే చెయ్యి మీద చీమిడ పడ్డది. అంటే అంత చిన్న పిల్లలు అన్నమాట, చిరాకనే కాదు కానీ కొంచెం పెద్ద పిల్లలు చెప్తే బాగుంటుందని చెప్పేసి అప్పుడు అనుకున్నా. అంటే నాకు ఒక ప్యాషన్ ఉండేనమాట, ఎప్పుడైనా డాన్స్ ఎక్కి చెప్పాలి, డాన్స్ మీద చెప్తేనే బాగుంటుంది అని చెప్పేసి ఒక ఆలోచన ఉండేనమాట. అందుకోసం మళ్ళీ కష్టపడి చదివి అప్పటికి నాకు మ్యాథ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో మ్యాథ్స్లో పోస్టులు లేవు కాబట్టి మళ్ళీ ఫిజిక్స్ ముద్ర పెట్టుకొని మళ్ళీ ప్రిపేర్ అయ్యి మళ్ళీ కొట్టి వీడికి వచ్చేసాను. 2005 22 నవంబర్లో వచ్చినాను అన్నమాట. వచ్చుడితోటి ఇక్కడ జగన్మోహన్ సార్ చాలా సహాయసహకారాలు అందించారు మాకు. ఇక్కడ విషయం ఏంటంటే అంత పెద్ద మనిషి ఆధ్వర్యంలో చేయడం అంటే అంత ఆశామాషి కాదు, చాలా కమిట్మెంట్ ఉన్న వ్యక్తి అని. తనతోటి నేను అయితే ఇక్కడ ఏంటంటే నేను వచ్చినా కానీ నేను ఫస్ట్ వచ్చి కొద్ది రోజులు రామన్ సార్ తోటి రూమ్లో ఉన్నాను. ఆ తర్వాత కొద్ది రోజులకు శంకర్ సార్ ట్రాన్స్ఫర్ అయింది. అయిన తర్వాత సార్ ఇల్లు వెకేట్ చేసి నాకు దాన్ని అప్పచెప్పారన్నమాట. నేను కూడా ఇక్కడ వాసన అయిపోయాను. ఇక జగన్మోహన్ సార్కి ఎప్పుడు ఉన్న రోజు నేను చేతి కింద ఉండేవాడిని. రాత్రి పోదాం సార్ అంటే వెళ్దాం, పిల్లల కాటి దగ్గరికి వెళ్ళి అప్పటికి వెళ్ళి వాళ్ళు చదువుతురా లేదా, అప్పుడు బ్యాచ్ కాదు ఇక్కడ వీళ్ళు ఇల్లు తీసుకున్నారు, గౌతమి, ఆ మంజుల, అశ్విని, నెక్స్ట్ ఇంకో పిల్లలందరూ కూడా. అలాగే వాళ్ళందరూ రూమ్లో ఉంటే వెళ్ళి చూసి చదువుతురా టెస్ట్ చేస్తున్నాం అనమాట, పరీక్ష చేస్తున్నాం. అదేవిధంగా ఈ సుష్మా లలిత కూడా ఇంటి దగ్గర ఉంది కాబట్టి అప్పుడప్పుడు వచ్చి కలుసురు పిల్లలు. ఇట్లా అందరితో అనుబంధం బాగుండే మగ పిల్లలతో కూడా. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అనుభూతి ఎక్కడ దొరకలేదు. ఇక ఇంత ఆప్యాయత అనేది ఏ స్కూల్లో దొరకలేదు, ఎందుకంటే టీచర్లతోటి కానీ పిల్లలతో కానీ. ఇప్పటి వరకు 3 గెట్టువేర్లు అయినాయంటే ఒక కోనరాపేట స్కూల్నే జరిగినాయి. ఇదొక ఇక్కడ ఏదో పిల్లలేదు మమ్మల్ని ఇక్కడ సన్మానం చేయలేదు. ఇలాంటి అంటే ఇంత మంచి అనుభూతి ఉన్నందుకు చాలా అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు జ్ఞాపకాలు గుర్తులేవు. సో మీ రోజు ఆ పాఠశాలను తనఖీ చేసుకోవడానికి డిప్యూటీ ఏమోస్ వచ్చింది. వచ్చి పిల్లవాడిని చూసిండు. పిల్లవాడు చెప్పిన పని చేసిండంటే పలక మీద ఏదో రాపిచ్చిండు. ఆ రాపిచ్చిందని రాసిండు. దాన్ని చూసి ఆ మురుగులను చూసి ఏం బాబు ఇస్తావా ఇది నాకు అని అడిగాను. అంటే సరే ఇస్తాను అని తను ఎలాంటి సంకోచం లేకుండా ఆ మురుగును అతనికి ఇచ్చేసింది. అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంటికి పోయింది. ఇంటికి పోయిన తర్వాత ఈ డిప్యూటీ యూస్ కూడా పిల్లవాడిని ఇంటికి పోయింది. వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటారు అని. పిల్లగాడు ఇంటికి పోయిన తర్వాత తల్లి చూసి ఏమైందిరా ఒకటే ఉన్నది మురుగు, ఇంకొకటి ఏమైంది అంటే ఇంకా మా బడికి డిప్యూటీ సార్ వచ్చాడు, అతడు ఇస్తావా బాబు అంటే ఇచ్చేసిండమ్మా అని అన్నాడు. అంటే తల్లి పిల్లవాడిని ఒక చెంపదెబ్బ కొట్టింది. అది ఎందుకు కొట్టినట్టు అని డిప్యూటీ అనుకుంటే నీకు ఇప్పుడే ఇటువంటి
పంచెప్పుకునే ఎందుకు వచ్చింది బిడ్డ, ఒకటి ఇచ్చినావు కదా ఇంకోటి కూడా ఇయ్యను కదా, ఏం చేసుకుంటావు నువ్వు అన్న తల్లి. అంటే అప్పటి పిల్లలందరూ లేదు, రాదు, తెలియదు అనే పదాలు నేర్చుకునేవారు. ఇప్పుడు కూడా అదే విధంగా నేర్చుకుంటే మంచిది అని అప్పటి పిల్లల లోపల ఏమని చెప్పారు అంటే, చేకొని మన్నారు ప్రభు కాకాలు గుణించు పిన్న కాలము నాడే లాకేత్వమీయనేరడు దాకును కొమ్మియేడి ఇట్టి ధన్యులు గలదే అన్నాడు. అంటే చిన్నపిల్లవాడిగా చదువుకునేటప్పుడే నాకు లేదు, రాదు అనేటువంటి పదాలు వాళ్ళు నేర్చుకోలేదట. అవి అట్లాగే గురువు చెప్పినటువంటి విద్యను మీరు కూడా సంతోషంగా స్వీకరించి అభివృద్ధిలోనికి వచ్చి మీ అభివృద్ధిని చెప్తే ఉపాధ్యాయులు సంతోషపడాలి. అది ఇక మేమే చెప్పడం ఏంది, నేను చెప్పిందే చెప్తుంది. 20 ఏళ్ళ కింద అదే చెప్పినాం, 40 ఏళ్ళ కింద అదే చెప్పినాం. సరే, థ్యాంక్ యూ. మా సోదరి ఉమా మేడం గారిని వారు ఇప్పుడు గజిటెడ్ హెడ్ మాస్టర్గా అన్నాల్పేట నుండి వర్గల్ జడ్పిహెచ్ఎస్ వర్గల్ ఆ మేడం తాను ఎక్కడ హెడ్ మాస్టర్గా ఉద్యోగ జీవితంలో నా మొదటి అడుగు పడింది ఈ పాఠశాలలోనే. నేను ఫస్ట్ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోగానే అక్కడ సార్ ఒకటే మాట అన్నారు, అబ్బా ఆ స్కూల్ ఎందుకు కోరుకున్నావమ్మా అన్నారు నన్ను. నేనేమనుకున్నాను, చాలా దూరం కావచ్చు, చాలా కష్టపడిపోవాలి, అందుకోసం అని అంటున్నాను. అది కాదు విషయం. సార్ రీజన్, మీకు హెడ్ మాస్టర్ మీకు ఎట్లానో మాకు కూడా ఆయన హెడ్ మాస్టరే. సో మేము సార్ చాలా స్ట్రిక్ట్ కాబట్టి ఆ పాఠశాల ఎందుకు కోరుకున్నావు అని అన్నారనమాట నన్ను. కానీ వచ్చిన తర్వాత పని చేయడానికి నేనేమి ఇబ్బంది పడలే, కానీ అప్ అండ్ డౌన్కి చాలా కష్టపడ్డాం. అంటే అప్పుడు బస్సులు ఉండేవి కాదు, ఇలా ఫ్రీక్వెంట్గా ఆటోస్ కూడా దొరికేవి కావు. బస్ స్టాండ్ దగ్గర నుండి ఎంత వర్షంలో అయినా సరే నడిచి రావాల్సి వచ్చేది. ఏ ఆటో కూడా ఇప్పుడు ఎక్కడ దిగినా మనం ఏదన్నా ఆటో మాట్లాడుకొని ఈజీగా వెళ్ళిపోతాం, కొంచెం దూరం ఉన్నా కూడా. కానీ ఆ సమయంలో ఖచ్చితంగా ఇక్కడ నుండి అక్కడి వరకు ఎంత వర్షమైనా, ఇప్పుడు కొంచెం వర్షంకి కూడా నడవడానికి ఇబ్బంది పడుతున్నాం. కానీ ఆ కాలంలో వర్షాకాలంలో కూడా చాలా తక్కువ లీవులు వాడి పాఠశాలకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే పిల్లల ప్రేమ, మెయిన్ పిల్లల ప్రేమ. నేను ఈ పాఠశాల నుండి బయటికి వెళ్ళిన 2005 నవంబర్లో వెళ్ళిన. ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత నేను ఒక టీచర్ కాదు, హెడ్ మాస్టర్గానే ఉన్నాను అక్కడ, FAC హెడ్ మాస్టర్ మానకొండూరు గర్ల్స్లో. ఆ తర్వాత నుండి ప్రమోషన్ వచ్చింది, నేను గెజిటెడ్ హెడ్ మాస్టర్గా. ఇప్పుడున్న మన స్టాఫ్లో పెద్ద సార్ గెజిటెడ్ హెడ్ మాస్టర్ అయితే నెక్స్ట్ నేనే అని నాకు ఇప్పుడే తిరుపతి సార్ గుర్తు చేసింది. రెండో గెజిటెడ్ హెడ్ మాస్టర్ని నేనే. నేను వీళ్ళందరికంటే మోస్ట్లీ వయసులో కూడా ఒక వెంకన్న, తిరుపతి సార్, సంజయ్ రెడ్డి సార్ వీళ్ళకంటే పెద్దదాన్ని, మిగతా అందరికంటే చిన్నదాన్ని. మిగతా అందరికంటే వీళ్ళందరూ నన్ను ఒక బిడ్డలానే ట్రీట్ చేసేవాళ్ళు. నేను ఫస్ట్ అపాయింట్మెంట్ వచ్చినప్పుడు పిల్లలతో ఎలా ట్రీట్ చేయాలో కూడా నాకు ఒక బిడ్డలానే చెప్పారు. ఇంకొక విషయం చెప్పాలి, నేను స్టేజ్ మీద వచ్చి ఈరోజు పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నామంటే ఒక హెడ్ మాస్టర్ కంపల్సరీ మాట్లాడాలి. ఆ విషయాన్ని నేను స్కూల్ అసిస్టెంట్గా ఉన్నప్పుడే జగన్మోహన్ రావు సార్ గుర్తు చేసేవాళ్ళు. ఖచ్చితంగా మాట్లాడే వాళ్ళలో నన్ను కంపల్సరీ పిలిచేవాళ్ళు. నేను ఆ టైంకి లేచి వెళ్ళిపోయేదాన్ని ఆ స్టేజ్ మించి. నేను వచ్చిన తర్వాత మళ్ళీ పిలిచేవాళ్ళు, ఉమారాయణ మేడం మాట్లాడాలి అని. ఒకరోజు విని కొన్ని ప్రోగ్రామ్స్ అయ్యాక అడిగాను సార్ని, ఎందుకు సార్ అంతమంది ఉండగా నన్నే మీరు టార్గెట్ చేసినట్టుగా పిలిచి మాట్లాడిస్తున్నారు ఎందుకు అంటే, లేదు మీరు తొందరగా హెచ్ఎం అవుతారు, హెచ్ఎం అయితే కంపల్సరీ మాట్లాడాలి, అప్పుడు మీరు మాట్లాడాలంటే ఇప్పుడు ట్రైన్ అవ్వాల్సిందే అని అలా ట్రైన్ చేశారు. నిజంగానే నేను ఇప్పటికీ చెప్తాను ఏంటంటే, శ్రీధర్ సార్ చెప్పినట్టు నేను ఎలా భయపడ్డాను జగన్మోహన్ స్కూల్కి రావడానికి, నా స్కూల్కి రావడానికి కూడా అలానే భయపడతారు టీచర్స్. అది నేను ఎందుకు చెప్తున్నా అంటే, మా స్కూల్ నేను హనుమాజ్పేటలో పనిచేసినప్పుడు మా స్కూలు 400-500 నెంబర్ ఉన్న బయోసైన్స్, ఫిజికల్ సైన్స్ సార్లకు వచ్చింది. నేను అడిగాను, సార్ ఏంది మీరు ఇంత జూనియర్స్ కదా, దగ్గరున్న ప్లేస్ వేములవాడకి నియర్ బై ఉన్న ప్లేస్ వచ్చింది అని అంటే, కేవలం మీ ఎఫెక్టే మేడం అన్నారనమాట. పిల్లల్ని ఎలా భయపెట్టుకునేదాన్నో ఇక్కడ
హెడ్ మాస్టర్ అయినాక టీచర్లను కూడా అలానే భయపెట్టుకుంటూ నేను హనుమాజుపేటలో ఒక సక్సెస్ఫుల్ హెడ్ మాస్టర్గా, వేములవాడ మండలంలో ఒక సక్సెస్ఫుల్ హెడ్ మాస్టర్గా వర్క్ చేశాను. నా ఫ్యామిలీకి దగ్గరగా వెళ్ళాలనే ఒకే ఒక్క రీజన్తో నేను ఈ జిల్లాను వదిలిపెట్టి సిద్దిపేట జిల్లాకు వెళ్ళడం జరిగింది. సిద్దిపేటలో కూడా చివరి విలేజ్, సిద్దిపేట డిస్టిక్లో హైదరాబాద్కి దగ్గరగా మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్కి దగ్గరగా నేను వెళ్ళిపోయాను. వర్గల్ మండలం నాచారం అనే స్కూల్లో నేను పనిచేస్తున్నాను. ఆల్వాల్కి కేవలం 50 కిలోమీటర్ల దూరం. నేను ఒకటే ఆలోచించా, ఇక్కడికి 70-80 కిలోమీటర్ల దూరం బస్సులు లేని కాలంలో వెళ్ళినప్పుడు నా ఫ్యామిలీ కోసం నేను ఒక 50 కిలోమీటర్లు డైలీ కూడా ప్రయాణం చేస్తాను అని ఆలోచించి వచ్చాను. పిల్లలందరినీ చూసిన తర్వాత ఇందులో కొందరిని మాత్రమే నేను ఐడెంటిఫై చేయగలిగాను. ఎందుకంటే నాతో కొంచెం టచ్గా ఉన్న పిల్లలు, అంటే నాతో ఎక్కువగా మాట్లాడే పిల్లల్ని అన్యదా భావించొద్దు పిల్లలు. ఎందుకంటే మీరు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. అక్కడున్న ఫొటోస్లో నేను అప్పటి నుండి ఆ ఫొటోస్ను నాకు దండబాబు పంపించాడు, అందులో చెక్ చేసుకుంటున్నాను అనమాట, ఎవరి ఫేస్ సిమిలర్గా సెట్ అవుతుంది ఎవరెవరు అని. అయినా చాలా తక్కువ ఐడెంటిఫై చేశాను నేను, ఎందుకంటే మీ ఫేసెస్ పిల్లలు మీరు చేంజ్ అయ్యారు. సో మీరు ఎక్కడున్నా హ్యాపీగా తర్వాత అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉండాలని. ఇంకొక చిన్న ప్రజెంటేషన్ ఏంటంటే, నేను ఒక హెడ్ మాస్టర్గానే చెప్తున్నా ఏంటంటే, ఇక్కడ ఎవరైతే ఈ ఊరు పిల్లలు ఉన్నారో, ఈ ఊర్లోనే మీరు ఉంటున్నారు కదా, ఈ పాఠశాలను డెవలప్ చేయడానికి మొట్టమొదటి అడుగు మీ పిల్లల్ని ఈ పాఠశాలలో జాయిన్ చేయండి. మనం ఈ పాఠశాలలో చదువుకున్నాం కాబట్టి గవర్నమెంట్ పాఠశాలను బలోపేతం చెయ్యాలి అని అంటే మీరు ఈ పాఠశాలలో మీ పిల్లల్ని జాయిన్ చేస్తూ మీరే ఒక అమ్మ కమిటీ చైర్మనో లేకుంటే ఎస్ఎంసీ చైర్మన్గానో ఉంటూ మన పాఠశాలను ఇప్పుడు మనం చూసి అనుకుంటున్నాం, అబ్బా ఈ పాఠశాలను ఇలా చూసినాక బాధ అనిపిస్తుంది అని పిల్లలు కూడా అన్నారు 2-3. ఎందుకంటే అప్పుడు మనం ఉన్నప్పుడు వెలుగు వెలిగింది, ప్రైవేట్ స్కూల్నే బంద్ చేయించినాం మనం. కానీ ఇప్పుడు చూస్తే ఈ సంఖ్య కూడా చాలా తగ్గింది, 150కి తక్కువ ఉన్నట్టు విన్నా నేను ఈ పాఠశాల. ఎందుకంటే నా ఫ్రెండ్స్ ఉన్నారు 2-3, 150 కంటే తక్కువ సంఖ్య ఉంది అని విన్నాము. సో ఆ సంఖ్యను 200 పైన చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే జనాభా కూడా తగ్గిపోతుంది, మనిషికి 2 పిల్లలు అయ్యారు. ఆ కాలంలో ఒక ఇంట్లో 4 పిల్లలు 5 పిల్లలు ఉండేవాళ్ళు, వరుసగా ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు మీ కుటుంబం నుంచే వచ్చేవాళ్ళు. ఇప్పుడు 2 అయిపోయినారు అంటే మళ్ళీ వాళ్ళ పిల్లలు వచ్చేదాకా సంఖ్య ఉండలేదు. కాబట్టి మన పిల్లల్ని మన పాఠశాలలో జాయిన్ చేసి మన పాఠశాలను, మన ఊరి పాఠశాలను మనం డెవలప్ చేసుకుందాం. ఇది ఒక స్వార్థంగానే ఆలోచించి చెప్తున్నా, కానీ మన ఊరి పాఠశాల డెవలప్ అవుతుంది. సో పిల్లలు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్విటేషన్. ఎందుకంటే దూరమైనా భారమైనా ఎందుకు వచ్చాము అంటే మీ మీద ప్రేమతో. నేను మీ బ్యాచ్లో ఉన్నప్పుడే వెళ్ళిపోయాను. ఆ సెండ్ ఆఫ్ పార్టీని నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే స్కూల్ టు బస్ స్టాండ్ ఏడుస్తూ పిల్లలందరూ దండయాత్రలాగా అక్కడి వరకు వచ్చారు. భగవంతరావు సార్ అన్నారన్న ఏంటంటే మీరు ఏడిపిస్తూ వెళ్ళడం అవసరమా మేడం అని అడిగారు నన్ను. కానీ తప్పని పరిస్థితి, చాలా దగ్గరికి కరీంనగర్ దగ్గరికి వెళ్ళిపోయా. అప్పుడు నేను ఇంత లాంగ్ నుండి దగ్గరికి వెళ్ళినప్పుడు వెళ్ళాల్సిందే కాబట్టి తప్పని ప్రయాణం అది వెళ్ళాను. కానీ ఎప్పటికీ కోనరావుపేటను నేను మరచిపోను, మరవలేను. థ్యాంక్ యూ సో మచ్. నిలువెత్తు సాక్ష్యం సార్ ఉన్నటువంటి ఖాళీ చేసి మేము వెళ్ళినటువంటి భవనాన్ని మా గోవర్ధన్ సారు ఉన్నారు. ఒక 2-3 సార్లు అక్కడ నిద్ర కూడా చేసినాం మేము, పల్లె నిద్ర. మా శ్యామ్ కావచ్చు, మేమందరం కూడా. 2005-6 విద్యార్థుల యొక్క ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి ప్రధానోపాధ్యాయులు జగన్మోహన్ రావు గారికి, వారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకే బాగా తెలుసు. ఎప్పుడెప్పుడు మీరు బెత్తెం దెబ్బలు తినేదో అవన్నీ మీకు గుర్తొస్తూ ఉంటాయి. మహేష్కి అయితే బాగా తెలుసు, ఎప్పుడు వెనుకబడుతుండేది. అలాగే ఇక మా తెలుగు పండితులు గారు ఫస్ట్ గ్రేడ్గా రాజేశ్వర్ సార్ గారికి, తర్వాత యువకుడుగా అప్పుడప్పుడే అడుగులు వేస్తూ మన పాఠశాలకు వచ్చినటువంటి వెంకటరమణ గారికి, ఇక ఇప్పుడు పీజీహెచ్ఎంగా పనిచేస్తున్నటువంటి ఉమారాణి మేడం కూడా, అలాగే ఇప్పుడు మీకే చెప్పారు మల్లేశం గారు,
తర్వాత ఇక గోవర్ధన్ గారి గురించి అయితే తెలుసు, మీరు ఇది ఇంతవరకే చెప్పారు. ఏమన్నారు? 6 అడుగుల. అలాగే ఇక శ్రీధరాచారి వారు కూడా మాటల్లో చమత్కారి. అలాగే తిరుపతి గారి గురించి మీకు ఇంకా బాగా తెలుసు. అప్పుడు కొంచెం బక్కగుండేనా, ఇప్పుడు కొంచెం చిక్కగా అయ్యాడు. మేమేమో చిక్కిపోయాము, వారేమో చిక్కగా అయ్యారు. అలాగే శ్యామ్ గురించి మీకు తెలుసు. నా ప్లేస్లోనే శ్యామ్లా తను కూడా తెలుగు పండితే. ఇద్దరం కలిసి దాదాపు 6 నెలల పైన పనిచేసాం. వారు జీతం వేరే దగ్గరైనా పనిచేసేది మన పాఠశాల. అలాగే సంజీవరెడ్డి గారు ఇంగ్లీష్, మరియు లక్ష్మీనారాయణ సార్ గారు కూడా మధ్యలో వచ్చారు. విద్యార్థులారా, నేను వచ్చింది 96. నేను వచ్చినప్పుడు హెడ్ మాస్టర్ దేవేంద్రాచారి, ఆ తర్వాత సత్యనారాయణాచారి, ఆ తర్వాత నేనే హెడ్ మాస్టర్. ఆ తర్వాత కొద్ది రోజులు భగవంతరావు సార్ ఉండగానే, అంటే భగవంతరావు సార్ని కూడా నేనే జాయిన్ చేసుకున్నప్పుడు మొదలు హెడ్ మాస్టర్గా తీసుకోమంటే నాకు అవసరం లేదు అని అన్నారు. తర్వాత నేను తీసుకుంటానని చెప్పి అన్న తర్వాత వారికి ఇవ్వడం జరిగింది. వారికి ఇచ్చిన తర్వాత కొద్ది రోజుల్లోనే మన జగన్మోహన్ రావు గారు వచ్చారు. అంటే దాదాపుగా ఇక్కడ నా సేవాకాలం 10 సంవత్సరాలు. చాలామంది అనుకునేది శంకరయ్య సార్ కోల్డ్రావుపేట సొంతూరు అని. మీ ఊరు అన్నది కాదు. అయినా కానీ ఎందుకు అట్లా అనుకున్నారు? నేను బస్సు ఎక్కి బస్సు దిగలే. నా జీవిత కాలం అంతా ఉద్యోగంలో ఎక్కడ ఏ ఊరు పోతే అక్కడ ఆ ఊర్లో ఒక ఇల్లు చూసుకొని అక్కడే ఉండడం జరిగింది. కాబట్టి అక్కడ ఏది కాటారం మండలంలో కూడా అదే పని. బడికి దగ్గరలోనే ఒక చిన్న, అక్కడైతే ఇంకా చాలా పరిస్థితులు ఘోరంగా ఉండేవి. ఎందుకంటే చిన్న చిన్న ఇల్లు. ఆ ఇళ్ళను చూస్తే మనం ఇక్కడ అబ్బో ఈ ఇంట్లో ఎవరు ఉంటారంటాం. అట్లాంటి పరిస్థితుల నుంచి ఇక్కడికి వచ్చి 10 సంవత్సరాలు ఇక్కడ. ఇక అప్పుడు సంచారం ఎవరిది ఉండే ఎక్కువ? అన్నలది. ఆ సంచారం సమయంలో కూడా నేను అక్కడ చేసి అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ 10 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు సేవలు అందించడం జరిగింది. ఇది ఉన్నటువంటి నా కాలానికి సంబంధించింది. ఇక ముఖ్యంగా విద్యార్థుల్లో మార్పు తీసుకురావడానికి దేవేంద్రన్ సార్ గారు ఉన్నప్పుడు కొద్ది వరకే జరిగింది. అలాగే సత్యనారాయణ సార్ ఉన్నప్పుడు కూడా మనం చేద్దామంటే ఇప్పుడు సహజంగా ఇప్పుడు ఏమన్నారు, ఇప్పుడున్న బ్యాచ్ అంతా కూడా ఉపాధ్యాయులందరూ కూడా సేవా దృక్పథంతో ఉన్నవారు. కానీ అప్పుడు కొంతమంది అలా లేకుండేది. ఒకరు ముందుకు వెడితే వెనక కాళ్ళు లాగే వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు. దానివల్ల కూడా కొంత కుంటుపడ్డది. ఆ తర్వాత జగన్మోహన్ రావు గారు వచ్చిన తర్వాత స్టడీ అవర్స్ ఎట్లా జరిగినాయి తెలుసు మీకు. ఉదయం 5 గంటల వరకే మీ ఇంటి నుంచి ఇక్కడికి రప్పించారు. మీ తల్లిదండ్రులు తోలుకొచ్చి ఇక్కడ ఉంటే అప్పుడు వారి వెంబడ ఒకరం ఇద్దరము వంతులు వేసుకొని వారితో పాటు ఉండేది. అలాగే సాయంత్రం కూడా రాత్రి వరకు మళ్ళీ మీ తల్లిదండ్రులు వచ్చి తోలుకపోయేది. కాబట్టి అలా ముందుకు సాగాలని మీ అందరూ కూడా ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఎన్ని రోజులు కష్టపడ్డారు, అన్ని రోజులు కష్టంలో కూడా ఇప్పుడు ఈ వేదిక మీద నుంచి మాట్లాడుతున్నాం. ఈ వేదిక ఏమిటో తెలుసా మీకు? ఎందుకు ఏర్పడ్డదో తెలుసు అనుకుంటా, గుర్తుందనుకుంటా. గుర్తుందా? నాటికలు, బుర్రకథలు ఇక్కడ వేసిన తర్వాత అరే ఈ గవర్నమెంట్ స్కూల్ కోర్లపేటలో ఇంత చక్కగా వేస్తారా? వేసింది మీరే, కాకపోతే శిక్షణ ఇచ్చింది మేము కావచ్చు కొంచెం. మరియు నేను విద్యార్థి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి.
నేను ఇక్కడ 8 ఇయర్స్ ఉన్నా. అయితే నేను ఇతర మ్యాథ్స్ కాబట్టి క్లాసులో దాదాపు ఇబ్బంది అవుతుండే. తర్వాత సార్లు కూడా హెడ్ మాస్టర్ని కాబట్టి క్లాసు టైంకి వచ్చి అది ఇబ్బంది ఉంటుంది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను రిమోబైల్ నాడు నేను జాయిన్ అయిన నాడు కూడా ఇక్కడ ప్రేయర్లో ఉన్నా. స్కూల్ జాయిన్ అయిన నాడు ఈ స్కూల్ ఎక్కడో తెలియదు. బండి తీసుకొని బయలుదేరిన ధర్మవరం వరకు వచ్చినాక చెప్పిన వాళ్ళ భగవంతుల సారు ఇక్కడ నుంచి పోతులంటే అడిగిన ఎవరు అది ఇప్పుడు పోతుంది సార్ అట్లా పోతుంది సార్ అని చెప్పి బండి కనబడ్డాను. ముందుకు అట్లా భగవంతుల సార్ బండి కనబడి నేను అనుకున్నా నేను తెలియదు భగవంతుల సార్. ఆ బండి పట్టుకొని నేను వచ్చి ఇక్కడ దాకా ఒకవేళ ఆ బండి కనబడుకుని నాకు ఇంటికి దొరకపోతుంది తొందరగా ఎటో ఊళ్ళకి పోతే ఎటో పోదు. అట్లా నేను ప్రేయర్ కన్నా ఫస్ట్ నాడు నేను చేయలేని నాడు ఫస్ట్ ఇక్కడ ప్రేయర్లో ఉన్నా. ఆ లెక్కన నేను 8 ఇయర్స్ పనిచేసిన రోజులు తప్పకుండా నేను ప్రేయర్లో ఉన్నా. అయితే మీ అందరూ చెప్పేది ఏంటంటే నేను కొంత బాధ పెట్టిన మేము అందుకని నాకు క్షమించాలని కోరుతున్నాను. సహకారాన్ని విద్యార్థులు కానీ అందరూ నన్ను క్షమించాలి. ఇంకోటి నేను కోటపేటకు వచ్చేది కాదు. నేను దీనికంటే ముందు శాస్త్రాజ్పల్లిలో నాన్ ప్యానల్ హెచ్ఎంగా ఉండింటి. నాన్ ప్యానల్ హెచ్ఎం అంటే హై స్కూల్ ఉంటుంది కానీ గెజిటెడ్ మాస్టర్ పోస్ట్ ఉంటుంది. అక్కడ గెజిటెడ్ పోస్ట్ ఉండదు. ఇక్కడ కూడా నిజామాబాద్ లేకుండే. నేను వచ్చినప్పుడు నిజామాబాద్ కూడా లేదు, నిమ్మపిల్ల లేకుండే. అవన్నీ నాన్ ప్యానల్ ఉంటుందని ప్యానల్ అంటే గెజిటెడ్ ఉన్నాడు. అక్కడ నేను నాన్ ప్యానల్ మాస్టర్ అక్కడ ఉన్నప్పుడు అక్కడ ప్రమోషన్ వచ్చింది. ఇక్కడికి 98 అక్టోబర్లో ప్రమోషన్ వచ్చింది నాకు. వస్తే వస్తామని రెడీ అయినా. అదే నీకు ఒక మా క్లాస్మేట్ బీఈడీ క్లాస్మేట్ అంతయ్య అని ఆయన ఉద్యోగంలో దాటిన స్కూల్ అసిస్టెంట్ అయినా ఆయనకు ఇక్కడికి ఇచ్చిర్రు. ఆయన పోస్టింగ్ కోటపేటకి ఇచ్చిర్రు. నాకు భూషణరావుపేటకి ఇచ్చారు. భూషణరావుపేట అంటే ఉద్యోగి దగ్గర ఉంటుంది. అక్కడికి ఇచ్చిండు నాకు ఏంటంటే ఎక్కడికి పోయినా పని చేయాలని నా ఉద్దేశం కాబట్టి అక్కడ పోతాను రెడీ అయినా. అయితే ఆయన ఇంటికి వచ్చిండు అంతయ్య. వచ్చి ఎట్లా సార్ మీకు కోటపేట దగ్గర అవుతుంది, నాకు దగ్గరే కాదు రెండు ఒకటి. నాకు ఆయన ఉద్యోగి భూషణరావుపేట దగ్గర కాబట్టి నన్ను భూషణరావుపేట పోతాను మీరు కోటపేట అంటే మంచిదేనండి ఒప్పుకున్నాను. దానికి నాకు ఏదైనా ఒకటి రెండింటిలో కానీ లాభం జరుగుతుంది కాబట్టి ఒప్పుకున్నాను. అప్పుడు జిల్లా పరిషత్లో జడ్పీటీసీ ఇప్పుడు ఎమ్మెల్యే ఆది శ్రీనివాసరావు ఉంటుంది. అప్పుడు మీ అందరికీ తెలుసు ఆది శ్రీనివాస్. ఇప్పుడు మన కాన్స్టిట్యూన్సీ అదే. వారు జడ్పీటీసీ అప్పుడు వారి ఉద్యోగి నేటివ్. వారు కూడా చెప్పారు నాకు ఇట్లా చెప్తే మంచిదని చెప్పినా వారే మళ్ళీ క్యాన్సిల్ చేసుకొచ్చారు. నేను కోనరావుపేటగా తర్వాత అక్కడికి అంతైనా భూషణరావుపేటగా. అయితే మధ్యలో గ్యాప్ వచ్చింది, ఒక 15 రోజులు గ్యాప్ వచ్చింది. అయితే ఒక 2 ఫంక్షన్లు అయితే నేను పోయింది మా వంతోడు ఫంక్షన్లకు. వాళ్ళందరూ నన్ను భయపెట్టచ్చు, మీరు ఎట్లా పోతారు కోనరావుపేటకు, అక్కడంతా 98 అది ప్రాంతం. మీ అందరూ తెలుసు 98 అంటే ఏదో మీరు చిన్నపిల్లలు కావచ్చు. ఇక్కడ చాలా ఇబ్బంది ఉండే అప్పుడు అందరూ వద్ద ఉండేలాను. నాకేంటంటే మనం డ్యూటీ చేసినాక ఎవరేం చేస్తాం అన్నది నాకు. కాబట్టి ఆ విధంగానే ఇక్కడ రావడం జరిగింది. లేకుంటే భూషణరావుపేటకి పోతుంటే ఇక్కడ రాకపోతే నేను వచ్చిన తర్వాత ఇక్కడ నవంబర్ నుంచి 1 నవంబర్ నుంచి జనవరి 25 వరకు డైలీ అపాయింట్మెంట్ చేసిన మా ఇంటి కాంచి ఇక్కడికి తమంపల్లి నుంచి ఇక్కడికి సైకిల్ కానీ బండి కానీ వెళ్ళాలని వేసి ప్రతి ఎక్కి ఇక్కడ వస్తుంటే మరి 23 జనవరి నాడు ఎట్లా ఏం చేయడం అంటే 25 నాడు అదే స్టార్ట్ ఇక్కడ ఉండదు ఈ స్కూల్లో ఈ క్లాస్లో ఆ రూమే. ఆ రూమ్లో నేను 25 జనవరి నాడు ఫస్ట్ పడుకోవడం. ఇక్కడ పడుకున్నా. తెల్లవారి ఫ్లాక్షన్ చేసినాం. అయితే తెల్లవారు లేచినాక కొంచెం అబ్బులు లేచిన నేను లేచినాకు అందరినీ పట్టుకొస్తారు. ఏంది అని తెలుసుకుంటే ఏంటంటే అంతకుముందు నాకంటే ముందు ఇక్కడ ఒకసారి నల్ల జెండా లావట్టారు తెలుసా మీకు? ఇది జ్ఞాపకం ఉంది ఎవరికన్నా? అప్పుడు అంటే ఇప్పుడు ఫ్లాగ్ హాస్టింగ్ అంటే కొంచెం ముందు నైట్లో వచ్చి లావట్టిపోకూడదు అని వాళ్ళు. అయితే అడ్వాంటేజ్ చేస్తారనే ఉద్దేశంగా వాళ్ళని కొంత పోలీసులు పట్టుకొచ్చి పట్టుకోబెట్టారు. నేను తెల్లారి లేచినాక వీళ్ళు వస్తారు. ఏంటి అంటే విషయం చెప్పారు పోలీసులకు. అప్పుడు అంటే మనకేంటంటే నాకేంటంటే మనం డ్యూటీ మైండ్ కాకుండా భయపడాలి. ఆ విధంగా 26 జనవరి నుంచి 26 నాడు వేరే మళ్ళీ తెల్లవారు చికెన్ ఇక ఉండు వారానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి ఇక్కడ ఉండి మళ్ళీ ఇంటికి పోవడం జరిగింది. నేను దీనికంటే ముందు విలాసాగర్లో 1 ఇయర్ ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ చేసిన. అక్కడ కూడా అంతే పేర్లో ఉండడమే. పేరు లేకుండా హెడ్ మాస్టర్ ఉండలేము మనం. అక్కడ పేర్లు ఉంటేనే మిగతా వాళ్ళు అంటాం, మనం లేకుండా అనలేము. మనం సార్లను కానీ పిల్లలు కానీ ఎవరు కానీ మనం అనలేము. ఒకసారి ఏమైందంటే విలాసాగర్లో నేను వర్షంలో స్తంభంపల్లి నుంచి సైకిల్ మీద వెళ్ళినా 8.5 కిలోమీటర్స్ ఉంటుంది. సైకిలే వర్షం పడింది, అది ఎండన కొట్టేది సైకిల్ మీద పోవుడే. అదే దేశపల్లి కాడికి పోయినాక అక్కడ మత్తడి దుక్కుతుంది విలాసాగర్ మత్తడి. విలాసాగర్ చెరుకు 2 మత్తలు ఉన్నాయి, ఇటొకటి అటొకటి. ఈ 2 మత్తలు ఉంది దాని కింద మళ్ళీ దాటినేది. మరి ఏం చేయాలి నేను?
మళ్ళీ రోడ్డుకి దేశవేళకి వచ్చి మీకు ఐడియా ఉంటే వాళ్ళకి ఉంటుంది బహుశా. దేశవేళ రోడ్డుకి ఆ రోడ్డు కాడ నుంచి బోనిపల్లి దానికి డాంబర్ రోడ్డే. మళ్ళీ ఆ డాంబర్ రోడ్తో పోయి అక్కడ నుంచి మర్లపేట నుంచి మళ్ళీ విలాసార్కి పోయినా. మర్లపేట అంటే చెరువు తగలేదు అక్కడ, విలాసార్ చెరువు దాటుతుంది. మర్లపేట అంటే ఐడియా ఉంటుంది వాళ్ళకి ఉంటే. బోనిపల్లి టు మర్లపేట విలాసాగర్ అట్లా పోయి అక్కడ ప్రేయర్లో ఉన్నాక నేను అంటే వర్షం పడుతుందని అంతా బిఫోర్ అయినా ఇంట్లోకి వెళ్ళి ఇక్కడ పొద్దున్న లేచి ఇంత తిని పట్టుకొని పోతే రాత్రి అంతే కదా. అట్లా ఆ విధంగా పనిచేయడం జరిగింది. తర్వాత శాస్త్రాజ్పల్లిలో కూడా అదేవిధంగా నేను నాన్ ప్యానల్ హెచ్ఎం అయినా అక్కడ కూడా ఇట్లే పనిచేయడం జరిగింది. అయితే అక్కడ ఒకసారి ఏమైందంటే నేను అప్పుడు సైకిల్ 4 కిలోమీటర్లు కచ్చారు పడేది, సైకిల్ మీద పోతుంటే రోజు. ఒకసారి ఊరికి ఒక 2 కిలోమీటర్ల 2 కిలోమీటర్ దూరాన సైకిల్ పిలువలు పోయింది. సైకిల్ అంతా మంచిగా ఉంటుంది, బయట తిరిగాయి. ఏం చేయాలి? అక్కడ ఇండ్లు కొన్ని ఆ ఇండ్లు దాటేదాక సైకిల్ నడుపుకుంటూ పోయినా, పట్టుకుని నేను నెట్టుకుంటూ పోయినా. మళ్ళీ ఇండ్లు దాటినాక మధ్యన ఆ గ్యాప్ ఉంటుంది కొంత, తర్వాత మళ్ళీ ఊరు వస్తుంది. మరి ఆ గ్యాప్లో ఏం చేయాలి? తొక్కుదామంటే సైకిల్ నడవది. మరి ఏం చేయాలి? సైకిల్ అక్కడ నుంచి పెట్టిపోతే మళ్ళీ రాంగ తిప్పాలి. మళ్ళీ సైకిల్ పట్టుకొని ఉరికినా. ఇక్కడ వాళ్ళు చూడరు కదా నన్ను. ఇప్పుడు సైకిల్ పట్టుకొని నెట్టుకుంటూ ఉరకొచ్చు కదా మనం. అట్లా ఉరికినా ఊరి దానిక. ఊరి దగ్గరికి పోయాక మరి ఉరికితే అందరు నవ్వుతారు ఊర్లే. నువ్వు ప్రతిసారి సైకిల్ పట్టుకొని ఉరుకుతుండని అంటే నడదని వాళ్ళకి తెలియదు కదా. అంటే అక్కడి నుంచి అందరు నడిచి ప్రేయర్లు అందిన అక్కడ ప్రేయర్లు అందిన అక్కడ అడ్డు చేసి నేను నెక్స్ట్ తెల్లవారుసారి ఏం చేసిన అంటే ఇట్లది కలవది అని 1 గంట మొదలై ఇంట్లోకి వెళ్ళినాడు. సైకిల్ ఫీ ఏదైనా పోనీగా నడిచిపోయినా చేరాలి మనం. ఇంటికి వెళ్ళినాక నడిచిపోయినా ఆ స్కూల్ చేరాలి అనే ఉద్దేశంగా అక్కడ కూడా 3.5 years పనిచేసిన. అప్పుడు రోజు ప్రేయర్కి పోయినా. ఇక్కడైతే మీ అందరికీ తెలుసు, నేను ఇంటికాంచి వచ్చినప్పుడు మబ్బులు వేసి వస్తుంటే ఉంటే ఇక్కడనే ఉంటుంది. 3 years నవంబర్ డిసెంబర్ 3 నెలలు నడిచినప్పుడు కూడా అదేవిధంగా ఉన్నాం. ఇకపోతే ఈ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే నేను వచ్చినప్పుడు 98 నవంబర్లో టోటల్ స్ట్రెంత్ 168, దాంట్లో గర్ల్స్ చాలా తక్కువ. మరి నెక్స్ట్ మళ్ళీ జూన్లో 99 జూన్లో 160 10th 320 అయింది. ఎట్లయింది మరి అది? అంటే నేను మా సార్లందరూ సహకరిస్తే మనం ఏం చేసినామంటే చెప్పినాం, రాత్రి తిరిగినాం 7th దగ్గర 10th దగ్గర తిరిగి వాళ్ళందరినీ చెప్తే ఇక్కడ ప్రైవేట్ స్కూల్ ఉండే శ్రీనివాసరావుది. దాంట్లో 7th వరకు ఉండే, 5th పాస్ అయిన వాళ్ళు 6th పాస్ అయిన వాళ్ళు 7th పాస్ 3 మనకు వచ్చారు. నెక్స్ట్ జూన్లో వస్తే మన 10th ఒకటేసారి డబుల్ అయింది, 320 అయింది 160 నుంచి. అట్లా అప్పుడు ప్రయత్నం చేసినాం. మరి ఇప్పుడు కూడా మేడం గారు చెప్పారు కదా, మీరంతా చదివిస్తే మళ్ళీ స్ట్రెంత్ పెరుగుతుంది, అది కూడా చేయండి. ఇంకోటి ఏంటంటే అమ్మాయిల్ని చాలామంది అప్పుడు తోలే స్కూల్కి 98లో తోలే, చాలామంది తోలే. నేను ఇళ్ళపడి తిరిగి పట్టుకొచ్చినాం. నేను వచ్చిన తర్వాత నవంబర్లో లిస్ట్ చూసిన 7th ఎంతమంది పాస్ అయ్యారు, 8th వచ్చినా లేదా అమ్మాయిలు చూస్తే ఒక 4-5 అమ్మాయిలు దొరికారు నాకు. ప్రమీల ఇక్కడ ఉంటుంది ఇల్లు, ప్రమీల అని ఉంటుంది. ఆమె 98లో పాస్ అయింది, 8th తీసుకొచ్చిన. అట్లా 4-5 అమ్మాయిలని తీసుకొచ్చిన. మళ్ళీ వాళ్ళు 10th వరకు చదివినారు. తర్వాత ఇంకా ఈ శివంగలపల్లి లక్ష్మి నరేంద్ర వాళ్ళ అక్క, శివంగలపల్లి మీకు ఐడియా ఉంటుంది. వాళ్ళు 4 అక్కయ్యలు ఒక తమ్ముడు. వాళ్ళ తల్లి ఏం చేసింది, ఇద్దరిని మొత్తం చదివేయలే, 2 అక్కను. నెక్స్ట్ లక్ష్మి, ఈ లక్ష్మి ఊళ్ళో 7th వరకు చదివి పని చేసి ఇక్కడికి 7th వచ్చింది, చదువు పని చేసింది. నెక్స్ట్ రిజిస్టర్ చూస్తే 7th పాస్ అయింది, 8th రాలేదు. ఇంటికి పోయి పట్టుకొచ్చినాం. ఆమె పట్టుకొస్తే ఆమె ఇప్పుడు కండక్టర్ అయింది తెలుసా, తమిళనాడు డిపోలో ఇప్పుడు కండక్టర్ లక్ష్మి. అయితే నాకు తెలియదు అసలు పట్టుకొచ్చినట్టు. నేను వాళ్ళ ఊరికి ఏదో మ్యారేజ్కి పోతే వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ తల్లి చెప్తుంది, సార్ మీరు లక్ష్మిని తీసుకుపోతే కండక్టర్ అయింది అని. అయితే అమ్మాయిలకు అప్పుడు ఏముండే అంటే 10th ఫస్ట్ క్లాస్ పాస్ అయితే కండక్టర్ అప్లై చేసుడు, వస్తే లేకుంటలేదు. అది నేను క్లాస్లో చెప్పిన, 10th క్లాస్లో ఖచ్చితంగా చెప్పిన. అట్లా ఇద్దరు అయింది. ఇప్పుడు లక్ష్మి అయింది, ఇంకో లెవెలు భాగ్యలక్ష్మి. భాగ్యలక్ష్మి కర్ణాటక డిపోలో ఉంది, లక్ష్మి వేమనాడు డిపోలో ఉంది. ఇద్దరు భాగ్యలక్ష్మి వాళ్ళ ఇంట్లో పోయినా ఆమె 10th పాస్ స్కూల్ 2nd వచ్చినట్టుంది ఆమె. అయితే ఆమె చదివేలే వాళ్ళు. అనంగా బలివుడికి ఆ నర్మదా కూడా పక్కిళ్ళే, ఆ నర్మద కూడా చదివేలే వాళ్ళు. నేను చెప్తున్నా మళ్ళీ కర్ణాటక తోలి అక్కడ హాస్టల్ చదివించారు. తర్వాత కొన్ని చదవకుండా కండక్టర్ వచ్చింది మీకు. అయితే నా బ్యాళ్ళకి ఏంటంటే నేను ఉన్నప్పుడు ఇక్కడ కాలేజీ కొరకు ప్రయత్నం చేసినాం. ఊరి వాళ్ళు చేసారు, శేఖర్ సార్ ఇక్కడ మీటింగ్ పెట్టిన అన్నీ చేసినాం. కానీ అప్పుడు కాలేజీ కాలే. కాలేజ్ అయితే ఇంకా స్ట్రెంత్ పెరుగుతుండే మనకు, ఈ కాలేజ్ స్ట్రెంత్. నేను ఇంట్లో కొన్ని తిరిగి చెప్పినా ఎవరు తోలే సిరిసిలకు వాళ్ళ అమ్మాయిలను అప్పుడు 98, 99 అట్లా. నేను వచ్చిన బ్యాచ్లో ఒక షావుకారుల అమ్మాయి ఉండే, అంకంపేటలో ఇల్లు ఉంటుంది, మట్టి బిల్డింగ్. ఆమె స్కూల్ ఫస్ట్ 97లో
ఆమె స్కూల్ ఫస్ట్ వచ్చింది, వాళ్ళ తండ్రి తోలాడు స్కూల్కు. అంటే నా స్టూడెంట్ కాదు, అయితే నాకు తెలిసినాక నేను పోయిన ఎన్నోసార్లు వేరే ఇంటికి తోలలే. ఆమె ఆమె చదువుకుంటే ఇంజనీర్ అమెరికా పో అనుకోకుండా బస్సులో వాళ్ళ హస్బెండ్ తోటి కలిసింది ఒకసారి. నాకు ఇక్కడ నుంచి బస్సులో పోతుంది. నేను చెప్పిన వాళ్ళ హస్బెండ్కు, ఈ అమ్మాయి అమెరికా పోయే అమ్మాయిని మీకు పెళ్లి చేశారని చదివిస్తే. ఇప్పుడు పని చేసినా అయిపోయింది. I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please Lord give me a sign, a sign. I feel like I'm losing my mind. I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please Lord give me a sign, a sign. I feel like I'm losing my సాబిత్ మన యొక్క గ్రూప్ ఫోటోకి